హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, యాక్చువల్గా మనం సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ టాపిక్ చెప్పుకుంటున్నాం. సెంటర్ ఆఫ్ మాస్ చెప్పిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందమ్మా. అయితే ఈ కొలిజన్స్ కాన్సెప్ట్ విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఓకే, కాన్సెప్ట్ మొత్తం ఒక వీడియోలో చేయటం కోసం అని చెప్పి నేను బోర్డు మీద వెళ్లకుండా ల్యాప్టాప్లో చెప్తున్నామా. ఆ తర్వాత మనం ఇది కూడా చెప్పుకోవాలి, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్పుకోవాలి. సో కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాము. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్స్ కూడా కవర్ అవుతాయి. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐఐటి జేఈలోని నీట్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. ఓకేనా? రైట్. సో కొలిజన్ స్టార్ట్ చేస్తున్నామా లెసన్. ఇదిగోండి కొలిజన్స్. వాట్ ఈజ్ కొలిజన్స్? కొలిజన్ అంటే ఏంటమ్మా? కొలిజన్ అంటే రెండు బాడీస్ షార్ట్ టైం పీరియడ్ పాటు ఇంటరాక్ట్ అవటం. రెండు బాడీస్ అన్న ఇంటరాక్ట్ అవుతాయి, ఆ రెండు బాడీస్ సంబంధించిన ఫీల్డ్స్ అన్న ఇంటరాక్ట్ అవుతాయి. రెండాట్లో ఏదో ఒకటి జరగవచ్చమ్మా. ఓకే, రెండు బాడీస్ కాంటాక్ట్లోకి రావాల్సిన అవసరం లేదమ్మా. రెండు బాడీస్ కొల్లైడ్ అయినాయి అంటే కాంటాక్ట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రూదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చూడండి. దాంట్లో ఆల్ఫా పార్టికల్ గోల్డ్ న్యూక్లియస్ వైపుకి వస్తుంది కానీ గోల్డ్ న్యూక్లియస్ని టచ్ చేయదు. గోల్డ్ న్యూక్లియస్ దగ్గర వరకు వచ్చి డివేట్ అయిపోతుంది రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ కనుక మీకు గుర్తుంటే. దాన్ని కూడా మనం కొలిజన్ అని అంటాం. అక్కడ ఆల్ఫా పార్టికల్ అండ్ న్యూక్లియస్ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రెండు ఇంటరాక్ట్ అయినాయి ఒక షార్ట్ టైం పాటు. దాన్ని కూడా మనం కొలిజన్ అనే అంటాం. సో కొలిజన్ అంటే మీనింగ్ అదమ్మా. అయితే ఈ కొలిజన్ మూడు రకాలు. ఏంటవి? పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్, ఓకే, ఇదిగోండమ్మా పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఈ మూడు రకాల కొలిజన్స్ మనకు ఉంటాయి. సో పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్స్ యొక్క ఇదేంటిది క్వాలిటీస్ ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ థింగ్, మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. మొమెంటమ్ కన్జర్వ్ అవుట్ అయ్యిందంటే మీనింగ్ ఏంటమ్మా? ఇనీషియల్ మొమెంటమ్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. అలాగే ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్లో కూడా మొమెంటమ్ కన్జర్వ్డే. ఓకే, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్లో కూడా మొమెంటమ్ కన్జర్వ్డే. ఓకే, అయితే పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్స్లో కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్లో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు. ఓకే అమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ అనేది పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్లో కన్జర్వ్ అవుతుంది. అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. బట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్లో అవి కన్జర్వ్ కాదు. ఓకే, అయితే ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో బాడీస్ విడివిడిగా వెళ్తాయి కొలైడ్ అయిన తర్వాత. బట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో బాడీస్ స్టిక్ అయిపోయి వెళ్తాయి అమ్మ, అతుక్కుపోయి వెళ్తాయి. రెండు బాడీస్ గుద్దుకున్న తర్వాత రెండు బాడీస్ అతుక్కుపోయి ఒకటే బాడీ కింద ట్రావెల్ చేస్తుంది. ఎందులో? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో. ఓకే, బాడీస్ స్టిక్ టుగెదర్. ఓకే, అవి బేసిక్ పాయింట్స్ అమ్మ. నెక్స్ట్ నేను హెడ్ ఆన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చెప్తున్నా. హెడ్ ఆన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, రైట్. హెడ్ ఆన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ యొక్క ఇదేంటో చూడండి. హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఏంటో చెప్తామా. చూడండి, ఇక్కడ M1 అనే మాస్ ఉంది, అలాగే M2 అనే మాస్ ఉంది. M1 అనే మాస్ U1 అనే వెలాసిటీతో వస్తుంది, M2 అనే మాస్ U2 అనే వెలాసిటీ తోటి ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాయి. రెండు సేమ్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాయి. U1 ఈజ్ గ్రేటర్ దాన్ U2 అంటున్నా అంటే M1 అనే మాస్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది M2 కన్నా. కాబట్టి కాసేపటి తర్వాత గుద్దుకుంటాయి. గుద్దుకున్న తర్వాత వాటి వెలాసిటీస్ V1 V2 కింద మారినాయి. అయితే ఇక్కడ కొలిజన్ తర్వాత కూడా అవి సేమ్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తే, అలాంగ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ కనుక ట్రావెల్ చేస్తే దాన్నే మనం వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటాం, లేదంటే హెడ్ ఆన్ కొలిజన్. వన్ డైమెన్షనల్ కొలిజన్ లేదంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటాం అమ్మ. ఓకే, ఇది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి ఇక్కడ ఇదిగోండి మొమెంటమ్ కన్జర్వ్ అవ్వాలి. మొమెంటమ్ కన్జర్వ్ అవ్వడం అంటే ఇనీషియల్ మొమెంటమ్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. ఇనీషియల్ మొమెంటమ్ M1U1 ప్లస్ M2U2 అంతే కదమ్మా. ఫైనల్ మొమెంటమ్ M1V1 ప్లస్ M2V2. అంతేకాకుండా కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అని ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ దాన్ని ఈతో డినోట్ చేస్తాం. అది ఏం చెప్తుంది అంటే ఒక కొలిజన్ ఎంతవరకు ఇలాస్టిక్, ఏ రేంజ్ వరకు ఇలాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్ అనుకోండి, ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి, ఈ వాల్యూ 0 అవుతుంది. ఓకే, నార్మల్ కొలిజన్ అంటే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి, ఈ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది. అయితే ఈ వాల్యూకి ఫార్ములా చూడండి అమ్మా. వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటే V2 మైనస్ V1, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటే U1 మైనస్ U2. ఓకే, U1 మైనస్ U2 అమ్మ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. ఓకే,
రైట్. సో అది ఈ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి. అయితే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలమ్మా. V1 V2 కనుక్కోవాలంటే ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఓకే, అవి కనుక్కో. సో ఫైనల్ వెలాసిటీస్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఇవమ్మా. ఇవి కొంచెం పెద్ద ఫార్ములాస్, బట్ గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ ఉపయోగించాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే కనుక మీరు ఉపయోగించే స్టేజ్లో ఉండాలి, కాబట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, పాస్ చేసి ఆ ఫార్ములాస్ రాసుకోండి. ఏంటమ్మా ఫార్ములాస్? V1 ఈక్వల్ టు M2U2 బై M1 ప్లస్ M2 ఇంటూ 1 ప్లస్ E ప్లస్ M1 మైనస్ EM2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1. ఓకే అమ్మా. అయితే V1 ఫార్ములా గుర్తుపెట్టుకుంటే V2 ఫార్ములా చాలా చాలా ఈజీగా రాయొచ్చమ్మా. ఎలా రాయొచ్చు అంటే చూడమ్మా, M1 బదులు ఏం పెడతారు? M2 పెట్టండి. పైన ఫార్ములాలో M1 బదులు M2 పెట్టండి, M2 బదులు M1 పెట్టండి. అలాగే U1 బదులు U2 పెట్టండి, U2 బదులు U1 పెట్టండి. మీకు V2 ఫార్ములా కూడా వచ్చేస్తుంది. సో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండో ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? అయితే ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఓకే కైనెటిక్ ఎనర్జీలో లాస్ ఉంటుంది కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ లాస్ ఎంత ఉంటుందో చూడండి అమ్మా. ఓకే, ఇన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు కాబట్టి దెర్ ఈజ్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలో లాస్ ఉంటుంది. ఆ లాస్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సారీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ రాయాలి. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఓకే, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో కొంత లాస్ అవుతుంది. లాస్ అంటే ఇనీషియల్లోనే ఎక్కువ, ఫైనల్ తక్కువ అని. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అలా విడివిడిగా ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కొని మీరు ఫార్ములా అప్లై చేసినా పర్వాలేదు. లేదంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ దాంట్లో రౌండ్ ఆఫ్ చేసి పెట్టా కదా, ఏంటి ఆ ఫార్ములా? హాఫ్ M1 M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1 మైనస్ U2 హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ E స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములాలో మనకి ఫైనల్ వెలాసిటీ అన్న కాన్సెప్టే లేదు. సో కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, ఇనీషియల్ వెలాసిటీస్ తెలిస్తే చాలు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫైనల్ వెలాసిటీ అవసరమే లేదు. ఓకే, ఒకవేళ కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఫైనల్ వెలాసిటీ అవసరం అవుతుంది. క్వశ్చన్లో కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇవ్వకపోతే అప్పుడు ఫైనల్ వెలాసిటీ అవసరం అవుతుంది. చూడమ్మా, ఇది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ సంబంధించిన థియరీ. దాని మీద ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం చేద్దాం, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకేనా? రైట్, ఒక్కసారి ప్రాబ్లం చూడండి అమ్మా. ఒక్కసారి ప్రాబ్లం చూడండి. 2 balls ఆఫ్ మాసెస్ M అండ్ 2M. M అండ్ 2M అండ్ 2 బాల్స్ ఉన్నాయి మాసెస్. ఓకే, అవి ఏం చేస్తున్నాయేమో దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకదాని వైపు ఒకటి వెళ్తున్నాయి అంటే ఈ విధంగా. ఓకే, M అనే మాస్ 4U అనే వెలాసిటీతో వెళ్తుంది. 2M అనే మాస్ U అనే వెలాసిటీతో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అలాంగ్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్. ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేసాము. యాక్చువల్గా డయాగ్రామ్ ఇవ్వడు క్వశ్చన్లో, బట్ నేను డ్రా చేసి పెట్టుకున్నా. ఓకేనా? సో సొల్యూషన్ రాస్తున్నా ఇక్కడ. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం జరిగింది? ఒక్క నిమిషం. ఓకే అమ్మ, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి ఒకసారి. అలాంగ్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్, మాస్ M ఈజ్ మూవింగ్ అలాంగ్ పాజిటివ్ X డైరెక్షన్ అన్నాడు, వైల్ 2M ఈజ్ మూవింగ్ అలాంగ్ నెగిటివ్ X డైరెక్షన్ అన్నాడు. ఓకే, అలాగే వేసుకున్నాం డయాగ్రామ్. దే అండర్గో ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అవి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది అన్నాడు. తర్వాత ఇఫ్ ఆఫ్టర్ కొలిజన్ బాల్ ఆఫ్ మాస్ M అనే మాస్ ఉన్న బాల్ ఏం చేసిందమ్మా? రెస్ట్లోకి వచ్చేసిందట. ఓకే, దెన్ ఫైండ్ కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, కైనెటిక్ ఎనర్జీలో లాస్ కనుక్కోమన్నాడమ్మా. కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ కనుక్కోవాలి అంటే మనకి ఫైనల్ వెలాసిటీ కూడా తెలిసి ఉండాలి, బట్ ఫైనల్ వెలాసిటీ ఎక్కడ ఇవ్వాల. ఓకే, సో ఫైనల్ వెలాసిటీస్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో ఇనీషియల్ వెలాసిటీస్ ఇచ్చాడమ్మా 4U అండ్ ఇనీషియల్ వెలాసిటీస్ 4U అండ్ U అని ఇచ్చాడు. ఫైనల్ వెలాసిటీ ఒక బాల్ది ఇచ్చాడు, రెండో బాల్ది ఇవ్వలేదమ్మా. సో రెండో బాల్ ఫైనల్ వెలాసిటీ V2 అనుకుందాం. అది ఎలా కనుక్కుంటామంటే మీరు ఆ భయంకరమైన ఫార్ములా ఏమి ఉపయోగించకండి అమ్మా, ఎందుకంటే కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మనకు తెలియదు. సో ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామంటే ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం, ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇనీషియల్ మొమెంటం ఏమవుతుందమ్మా? M1U1 అంటే M ఇంటూ 4U ప్లస్ M2U2 అంటే 2M ఇంటూ U, బట్ U ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మైనస్ రాస్తా, మైనస్ 2M ఇంటూ U. అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఓకే,
ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ m ఎంత రెస్ట్లో ఉంది కాబట్టి అది 0 అవుతుంది, ప్లస్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ 2m మాస్ ఎంత v2 అనుకున్నాం, ఆ v2 వాల్యూనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది, 4mu మైనస్ 2mu మిగులుతుంది. దట్ షుడ్ బి ఈక్వల్ టు 2m v2 రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా. సో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, m క్యాన్సిల్ అవుతాయి, కాబట్టి v2 వాల్యూ ఏమవుతుందమ్మా, సింపుల్గా u అవుతుంది. ఓకే. సో v2 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 ఆల్రెడీ ఇందాక రాసుకున్నాం. v2 అంటే u మైనస్ v1 అంటే 0 బై u1 అంటే 4u మైనస్ u2 అంటే u, therefore u బై 3u, u క్యాన్సిల్, కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏమవుతుంది, 1/3 అవుతుంది. ఓకే. ఇంకేం కనుక్కోవాలమ్మా, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మీరు విడివిడిగా వేసి కనుక్కున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ ఫార్ములా వేసినా పర్వాలేదు. డైరెక్ట్ ఫార్ములా వేస్తే కనుక హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2, m1 అంటే m, m2 అంటే 2m, ఓకే, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 3m, ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్. u1 అంటే ఎంతమ్మా, 4u మైనస్ u2, మైనస్ u2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ u ప్లస్ u అవుతుంది, హోల్ స్క్వేర్, ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే 1/3 హోల్ స్క్వేర్. అంతే కదమ్మా. సో ఇది విషయం. సో ఏమవుతుంది, ఈ m క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా మనకి ఏం మిగులుతుందమ్మా, ఇక్కడ m మిగులుతుంది, ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో 5u కదా, 5u హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా, 25u స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 మైనస్ 1/9 ఏమవుతుందమ్మా, 8/9. 1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 1/9 ఏమవుతుంది, 8/9. ఓకే. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 8 × 25 200 అవుతుంది. 200 mu స్క్వేర్ బై 9 అనేది లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే అమ్మా. సో పాజ్ చేసుకొని రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, బ్యాలిస్టిక్ పెండులం. బ్యాలిస్టిక్ పెండులం అంటే చూడండి, ఇదిగోండి ఇలాగా ఎల్ అనే లెంగ్త్ ఉన్న ఒక థ్రెడ్. అది ఎటువంటి థ్రెడ్ అంటే మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ థ్రెడ్. దానికి క్యాపిటల్ M అనే మాస్ ఉన్న బ్లాక్ని మనం యాడ్ చేసాం. ఓకే, పెట్టాం. అయితే నేను ఒక బుల్లెట్ని ఫైర్ చేశా. ఆ బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m, అది ఇనీషియల్గా u0 అనే వెలాసిటీతో వస్తుంది, వచ్చి ఇదిగోండి m అనే మాస్ని గుద్దింది. ఓకే, m అనే మాస్ని గుద్దిందమ్మా. గుద్ది అటువైపు నుంచి ఇటువైపు వచ్చిందమ్మా. ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో చూడండి, ఇది బిఫోర్ కొలిజన్, జస్ట్ బిఫోర్ కొలిజన్, జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ చూడండి, ఇటువైపు నుంచి అటువైపుకి వచ్చేసింది. సో బుల్లెట్ అలాగా పియర్స్ అంటే ఇటువైపు నుంచి, ఈ బ్లాక్ ఇటువైపు నుంచి అటువైపుకి వచ్చేయటం వల్ల ఏం జరిగిందమ్మా, దాని వెలాసిటీ v2 కింద మారింది. ఎట్ ది సేమ్ టైం బ్లాక్ యొక్క వెలాసిటీ, ఇనీషియల్గా రెస్ట్లో ఉంది బ్లాక్, ఫైనల్గా వెలాసిటీ ఈ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీ ఏమైందమ్మా, v1 అయింది. కాబట్టి బ్లాక్ ఇలా 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 వెళ్ళి ఏదో సమ్ యాంగిల్ చేస్తుంది, సమ్ తీటా అనే యాంగిల్ చేసింది అనుకుందాం. అంటే బ్లాక్ సమ్ h అనే హైట్ రైజ్ అయింది అనుకుందాం. సో ఇక్కడ మనం ఎనర్జీ కన్జర్వేషన్ కనుక ఉపయోగిస్తే, ఇనీషియల్గా బ్లాక్ ఏముందమ్మా, కైనెటిక్ ఎనర్జీ ఉంది, v1 అనే వెలాసిటీతో వెళ్తుంది కదా. సో కైనెటిక్ ఎనర్జీ ½ mv1 స్క్వేర్ ఉంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. కైనెటిక్ ఎనర్జీ కాస్త ఎలా మారింది, పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. అంటే మ్యాక్సిమం ఇంత హైట్ వెళ్ళిందమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ mgh కనుక మనం ఈక్వేట్ చేస్తే ఫైనల్గా v1 వెలాసిటీ ఏమొస్తుందమ్మా, √2gh. సో ఈ ఫస్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ ఫార్ములా నుంచి మనకి ఏం తెలుస్తుంది, v1 వెలాసిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ క్యాపిటల్ M, వెలాసిటీ ఆఫ్ బ్లాక్ అనేది, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బ్లాక్ అనేది మనకు తెలుస్తుంది జస్ట్ ఆఫ్టర్ కొలిజన్. ఓకే, మరి హెచ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే జామెట్రీ అప్లై చేయొచ్చమ్మా. ఇటువంటిది ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. ఓకే, హెచ్ వాల్యూ మనకు కావాలి అంటే సింపుల్గా L × 1 - cos θ అప్లై చేయండి. ఇటువంటిది యాంట్ ప్రాబ్లంలో చెప్పాము నేను. ఓకే, గుర్తు తెచ్చుకోండి, యాంట్ ప్రాబ్లంలో చెప్పా. మళ్ళీ ఇక్కడ జామెట్రీ అదంతా ఉపయోగించి నేను టైం వేస్ట్ చేయను. హెచ్ ఈక్వల్ టు L × 1 - cos θ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. ఈ బ్యాలిస్టిక్ పెండులం మీద ప్రాబ్లం ఇస్తే ఈ మూడు గుర్తుపెట్టుకోవాలమ్మా. థర్డ్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. వెరీ వెరీ ఈజీ. ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. ఓకే, సో మనం బుల్లెట్ యొక్క వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలన్నా, ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోవాలన్నా సింపుల్గా
ఈ ఫార్ములా వేస్తే సరిపోతుందమ్మా. ఏంటా థర్డ్ ప్రాబ్లం? ఇనీషియల్ మొమెంటమ్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. ఇనీషియల్ మొమెంటమ్ ఏంటి? ఇనీషియల్ మొమెంటమ్ బుల్లెట్కి మాత్రమే ఉంది, సో mu0 రాసా. బ్లాక్ రెస్ట్లో ఉంది కాబట్టి 0 రాసా. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ బుల్లెట్ ఏంటమ్మా? mv2. ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ బ్లాక్ ఎంత? mv1. సో మనం ఆ ఫార్ములా ఉపయోగించి అయితే ఇనీషియల్ వెలాసిటీ అడిగితే ఇనీషియల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫైనల్ వెలాసిటీ అడిగితే ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బ్యాలిస్టిక్ పెండులం సంబంధించి ఏదైనా ప్రాబ్లం అడిగితే మనం ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. పాజ్ చేసి రాసుకోండి. సో పైన మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది చూడండి అమ్మా. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ అంటే స్మాల్ ఎమ్ ఇచ్చాడు, ఎంత? 200 grams. స్మాల్ ఎమ్ 200 grams అని ఇచ్చాడమ్మా. ఈజ్ ఫైర్డ్ టువర్డ్స్ ఎ వుడెన్ బ్లాక్ సస్పెండెడ్ బై ఎ థ్రెడ్ ఆఫ్ లెంగ్త్ 40 centimeters. లెంగ్త్ ఆఫ్ ది థ్రెడ్ ఇచ్చేసాడమ్మా 40 centimeters. ఓకే, దీన్ని మనం 0.4 meters అని రాస్తున్నా. మాస్ని మాత్రం అలాగే ఉంచామా, 200 grams కిందే ఉంచా. ఓకే, కావాలంటే కేజెస్ కింద రాసుకోవచ్చు, బట్ రాయకపోయినా పర్లేదు, అందుకే అలా ఉంచా. గివెన్ మాస్ ఆఫ్ ది బ్లాక్, క్యాపిటల్ ఎమ్ కూడా ఇచ్చాడమ్మా, ఎంత? క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు 300 grams. అది కూడా నేను గ్రామ్స్లోనే ఉంచుతున్నా, మార్చాలంటే మార్చొచ్చు. అండ్ బుల్లెట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meters అన్నాడమ్మా. బుల్లెట్ ఇక్కడ 20 meters స్పీడ్ తోటి బయటకు వచ్చిందంట. అంటే మనకి ఏమి ఇచ్చాడు? v2 ఇచ్చాడమ్మా. అంటే వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఇచ్చాడు 20 meters per second. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఇచ్చాడమ్మా. ద బ్లాక్ రైజెస్ టిల్ ద థ్రెడ్ మేక్స్ ఎన్ యాంగిల్ theta ఈక్వల్ టు 60 degrees. సో ఆ బ్లాక్ ఫైనల్ యాంగిల్ ఎంత చేసిందంటే theta ఈక్వల్ టు 60 degrees అన్న యాంగిల్ చేసిందంట. అది కూడా ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ స్పీడ్ ఆఫ్ ది బుల్లెట్ విత్ విచ్ ఇట్ ఈస్ ఫైర్డ్. అంటే u0 ఈక్వల్ టు ఎంత కనుక్కోమన్నాడు. పైన చెప్పుకున్న డిస్కషన్ నుంచి చెప్తున్నాము, u0 వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ కనుక్కోమన్నాడు కాబట్టి pi ఈక్వల్ టు pf ఇది ఉపయోగిస్తాం. ఓకే, పిఐ అంటే ఏంటమ్మా? ఇనీషియల్ మొమెంటమ్. ఇనీషియల్గా కేవలం బుల్లెట్కి మాత్రమే ఉంటుంది, సో mu0 ప్లస్ ఇనీషియల్ మొమెంటమ్ ఆఫ్ బ్లాక్ ఏంటమ్మా? 0. ఓకే, పైన ఒక డయాగ్రామ్ ఆల్రెడీ మీరు వేసుకున్నారు కదా, దాని ప్రకారం చెప్తున్నామ్మా. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ ది బుల్లెట్ ఏమవుతుంది? మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ v2 ప్లస్ బ్లాక్ యొక్క మాస్ క్యాపిటల్ M, దానికి కూడా వెలాసిటీ v1 ఉంటుంది కదా. బట్ మన v1 తెలియదు కదమ్మా. ఎలా? ఇప్పుడు మనకి v1 తెలియదు కదా. v1 ఎలా కనుక్కుంటాం అంటే మనం ఇంకో ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోమన్నా, 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకోమన్నా. ఏంటది? v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. హెచ్ ఇచ్చాడా? ఇవ్వలే. ఓకే, మరి హెచ్ ఫార్ములా కూడా మీకు తెలుసు కదా. హెచ్ ఫార్ములా మీకు తెలుసు కదమ్మా. హెచ్ ఫార్ములా అంటే l ఇంటూ 1 - cos θ. ఆల్రెడీ రాసుకున్నారు, తెలుసు మీకు. సో ఇక్కడ v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ g అంటే 10 అమ్మ, l అంటే 40 అని రాయకండి, 0.4 అని రాయండి, ఇంటూ 1 - cos θ అంటే 1 - cos 60 degrees. cos 60 degrees 1/2 అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 10 ఇంటూ 0.4 ఇంటూ 1 - 1/2 1/2 అవుతుంది. సో 2 క్యాన్సిల్, 10 ఇంటూ 0.4 4 అవుతుంది. సో v1 ఈక్వల్ టు √4 అంటే 2 meters per second. సో v1 వాల్యూ కూడా మనకి వచ్చేసింది. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, మాస్ బదులు 200 grams యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా అమ్మా. 200 grams యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు రాస్తున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాస్ గ్రామ్స్లోనే ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా మాస్ గ్రామ్స్లోనే ఉంటుంది. ఆ గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మీరు మార్చి రాయండి, మార్చకుండా రాసినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో 200 grams ఇంటూ u0 అదే మనం కనుక్కోవాలి. దట్ షుడ్ బి ఈక్వల్ టు m ఇంటూ v0. m అంటే ఏంటమ్మా? స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్. మళ్ళీ 200 రాయండి. v2 ఇచ్చాడా? ఇచ్చాడు 20 ప్లస్ క్యాపిటల్ M అంటే 300 grams ఇంటూ వెలాసిటీ v1 ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. సో ఇదేమవుతుంది? 4000 అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది? 600 అవుతుంది. సో టోటల్గా 4600. కాబట్టి 200 u0 ఈజ్ ఈక్వల్ టు 4600 వచ్చింది. ఈ 100 ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ 46లో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి u0 ఈక్వల్ టు 23 meters per second. ఈ రకంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తామమ్మా. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ బ్యాలిస్టిక్ పెండులం లాంటిదే, కానీ ఈసారి మాస్ని మనం రఫ్ సర్ఫేస్ మీద పెట్టాం. మళ్ళీ బుల్లెట్ ఫైర్ చేసామమ్మా. బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m,
బుల్లెట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ u0, మాస్ ఏమో రెస్ట్లో ఉంది, ఏది బ్లాక్ మీద క్యాపిటల్ M అనే మాస్ హారిజాంటల్ ఫ్లోర్ మీద రెస్ట్లో ఉంది. సో జస్ట్ బిఫోర్ కొలిజన్ ఈ విధంగా ఉంది. ఓకే, ఇది రఫ్ సర్ఫేస్ కాబట్టి బుల్లెట్ తగిలిన తర్వాత బ్లాక్ కదులుతుంది కాబట్టి మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది వస్తుందమ్మా. ఆ కైనెటిక్ ఫ్రిక్షన్ యొక్క కోఎఫిషియంట్ నేను మ్యూకే అనుకున్నా. ఓకే, జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగిందో చూడండి. జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ ఈ మాస్ ఎవరు బుల్లెట్ ఏమో v2 అనే వెలాసిటీతో వెళ్ళింది, ఈ క్యాపిటల్ M అనే మాస్ v1 అనే వెలాసిటీ తోటి మూవ్ అవటం స్టార్ట్ అయింది. అయితే ఇది ఎప్పుడైతే మూవ్ అవటం స్టార్ట్ అయిందో దీని మీద కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది, దానివల్ల దీని మీద కొంత డీసిలరేషన్ అనేది పనిచేస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేయడం వల్ల ఇది స్లో అయిపోతుంది. స్లో అయిపోయి కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ v1 అని రాసా, ఇక్కడ వెలాసిటీ 0 అని రాసా. ఫర్ ఎగ్జాంపుల్ d అనే డిస్టెన్స్ వెళ్ళి ఆగిపోయింది అనుకుందాం. అనుకుందామమ్మా. ఇటువంటి సిచ్యువేషన్స్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చూడండి. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం వేస్తాం. సో mu0 ఈజ్ ఈక్వల్ టు mv1 ప్లస్ mv2. సో ఫస్ట్ పాయింట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ కైనెటిక్ ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. కైనెటిక్ ఫ్రిక్షన్ ఏమవుతుందమ్మా, fk ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో fk అంటే మ్యూకే mg. fk అంటే ఏంటమ్మా, మ్యూ ఇంటూ n కదా, n అంటే ఏంటి mg. ఓకే, సో మ్యూకే mg ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీని నుంచి యాక్సలరేషన్ a ఈక్వల్ టు మ్యూకేజీ వచ్చింది. బట్ యాక్చువల్గా మనకు వచ్చేది యాక్సలరేషన్ కదమ్మా, ఇట్ ఈస్ డీసిలరేషన్ లేదా రిటార్డేషన్. యాక్చువల్గా ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి మనకి డీసిలరేషన్ వస్తుంది, యాక్సలరేషన్ రాదు. సో యాక్చువల్గా మనం మైనస్ పెట్టాలి. సో ఇదిగోండి ఇలా రాసా, యాక్సలరేషన్ a ఈక్వల్ టు మైనస్ మ్యూకేజీ. ఓకే, సరే, ఇప్పుడు ఈ వెలాసిటీ v1 ఎంతో కనుక్కోవడానికి నేనేం చేశానంటే ఇక్కడ ఏంటది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేశా అమ్మ. ఇదిగోండి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేసా. v² - u² ఈక్వల్ టు 2as అని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేస్తే ఫైనల్గా v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 μkgd ఇది వచ్చిందమ్మా. ఫైనల్గా నాకు వెలాసిటీ v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 μkgd అని వచ్చింది. ఓకే, సో మనం ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్స్ కదా, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటది, ఇనీషియల్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇంకోటి ఇదిగోండి ఇది v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 μkgd. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే బుల్లెట్ ఆఫ్ మాస్ 100 grams అన్నాడు. అంటే స్మాల్ m ఇచ్చాడమ్మా, స్మాల్ m ఈక్వల్ టు 100 grams. ఓకే, ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ఎ బ్లాక్ విత్ వెలాసిటీ 10 meters per second. ఇది బయటికి వచ్చిందంట. బయటకు వచ్చిన వెలాసిటీ ఇచ్చాడంటే v2 ఇచ్చాడమ్మా ఎంత, 10 meters per second వెలాసిటీ తోటి బయటకు వచ్చిందట. ద బ్లాక్ ఈజ్ ఇనీషియలీ ఎట్ రెస్ట్, ఓకే, ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ సర్ఫేస్ ఈజ్, పైన చెప్పిన సిచ్యువేషన్ అమ్మా. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు మ్యూకే ఈక్వల్ టు 0.8, బాగానే ఉంది. అండ్ ద మాస్ ఆఫ్ ది బ్లాక్ ఇచ్చాడమ్మా, క్యాపిటల్ M కూడా ఇచ్చాడు ఎంత, 500 grams. ఓకే, ఆఫ్టర్ కొలిజన్ ద బ్లాక్ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 meter. డిస్టెన్స్ d ఇచ్చాడమ్మా, d ఈక్వల్ టు 1 meter అని ఇచ్చాడు ఆన్ ది సర్ఫేస్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్. ఫైండ్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్. అంటే ఏమడిగాడు, u0 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఇనీషియల్ వెలాసిటీ అడిగాడు కాబట్టి మనం ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం వేస్తాం. ఇనీషియల్గా బుల్లెట్ ఒకటే మోషన్లో ఉంది కాబట్టి mu0 అవుతుంది. బ్లాక్ రెస్ట్లో ఉంది కాబట్టి దాని మొమెంటం ఎలాగో 0 అవుతుంది. ఫైనల్గా బుల్లెట్ ఏమో v2 అనే వెలాసిటీతో వెళ్ళింది కాబట్టి దాని మొమెంటం mv2 అవుతుంది. బ్లాక్ ఏమో v1 అనే వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి mv1 అని రాస్తాం. బట్ v1 మనకు తెలుసా, తెలీదు. సో v1 క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం. ఏంటది, 2 μkgd. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ మ్యూకే అంటే 0.8, g అంటే 10, d అంటే 1 meter అని ఇచ్చాడమ్మా. ఓకే, ఇదేమవుతుంది, 2 ఇంటూ 0.8 1.6 అవుతుంది. 1.6 ఇంటూ 10 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 meters per second వస్తుంది. సో ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్మాల్ m అంటే 100 కదా, సారీ, స్మాల్ m అంటే 100 అమ్మా. స్మాల్ m ఈజ్ 100. సో 100 ఇంటూ u0 కనుక్కోవాలి మనం, అది ఇంటూ స్మాల్ m అంటే మళ్ళీ 100 ఇంటూ v2 అంటే ఎంతమ్మా, 10 ప్లస్ క్యాపిటల్ M అంటే ఎంత, 500 ఇంటూ v1 అంటే ఎంత, v1 వచ్చిందా, ఓకే 4. సో ఇదేమవుతుందమ్మా,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, ఇది 1000 అవుతుంది ప్లస్ ఇది 2000 అవుతుందా అబ్బో, ఇది 2000 అవుతుంది. దిస్ విల్ బి ఈక్వల్ టు 100 u0. సో 100 u0 ఈక్వల్ టు ఏమవుతుందాం ఇటువైపు 3000 అవుతుంది, అంతేనా, అంతే కదా. 100 u0 ఈక్వల్ టు 3000 అవుతుంది. సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. u0 ఈక్వల్ టు 30 meters per second. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత వచ్చిందమ్మా, 30 meters per second వచ్చింది. పాజ్ చేసి రాసుకోండమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండమ్మా, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్. ఓకే, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్ అంటే చూడండి, m1 అనే మాస్ u1 అనే వెలాసిటీతో వెళ్తుంది. 1 డైమెన్షనల్ గురించి మాట్లాడుతున్నాం అమ్మా. ఓకే, సో m1 అనే మాస్ u1 అనే వెలాసిటీతో వెళ్తుంది, m2 అనే మాస్ u2 అనే వెలాసిటీతో వెళ్తుంది, సేమ్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాయి. అంతేకాదు u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2, కాబట్టి m1 అనే మాస్ m2ని గుద్దుకుంటుంది. గుద్దిన తర్వాత m1 అనే మాస్ v1 అనే వెలాసిటీతో వెళ్తుంది, m2 అనే మాస్ v2 అనే వెలాసిటీతో వెళ్తుంది. వాటి ఫార్ములాస్ ఇవిగోండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏం లేదమ్మా, పైన ఆల్రెడీ మీరు ఇనాలాస్టిక్ కొలిజన్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు కదా, దాంట్లో ఈ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ వస్తాయి. ఏంటది, 2m2 u2 బై m1 ప్లస్ m2 ప్లస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. అలాగే వెలాసిటీ v2 కూడా మనకు వచ్చేసింది. ఓకే, అయితే పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్లో మనకి మొమెంటం కన్జర్వ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, కింద రాసాను చూడండి అమ్మా. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అయితే ఇక్కడ నేను ఒక స్పెషల్ కేస్ డిస్కస్ చేశా. ఏంటి ఆ స్పెషల్ కేస్ చూడండి, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడమ్మా, అందుకని ఇది డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి అమ్మా. ఏంటి ఆ స్పెషల్ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ m1 అనే మాస్ ఉన్న బాడీ u1 అనే వెలాసిటీతో వస్తుంది, m2 అనే మాస్ ఉన్న బాడీ రెస్ట్లో ఉంది, ఇదే స్పెషల్ కేస్. సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, ఫస్ట్ బాడీ u1 అనే వెలాసిటీతో వస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్ జరిగింది. జరగడం వల్ల ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగిందంటే m1 ఏమో v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, m2 ఏమో v2 అనే వెలాసిటీతో వెళ్ళింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా m2 రెస్ట్లో ఉంది, అంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్గా 0, కానీ ఫైనల్గా దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, ఎందుకంటే v2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కైనెటిక్ ఎనర్జీ, ఇదిగోండి ఫస్ట్ బాడీనే ఇచ్చింది. అంటే ఫస్ట్ బాడీ కొంత కైనెటిక్ ఎనర్జీ సెకండ్ బాడీ కోల్పోయిందనమాట. అర్థమైందమ్మా, m1 అనే మాస్ కొంత కైనెటిక్ ఎనర్జీ సెకండ్ బాడీ కోల్పోయింది. ఓవరాల్గా కైనెటిక్ ఎనర్జీ మారలేదమ్మా, ఓవరాల్గా సేమ్. బట్ బాడీ వైజ్ చూస్తే ఫస్ట్ బాడీ ఏమో కైనెటిక్ ఎనర్జీ కోల్పోయింది, సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసింది. అయితే ఎంత ఫ్రాక్షన్ ఫస్ట్ బాడీ కోల్పోయింది అంటానికి డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించున్నాం. ఏంటో ఫార్ములా, డెల్టా k బై k ఈక్వల్ టు 1 మైనస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. సో ఎంత కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ బాడీ కోల్పోయింది లేదా సెకండ్ బాడీ గెయిన్ చేసింది అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించండి. డెల్టా k బై k ఈక్వల్ టు 1 మైనస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. ఓకే, లేదా నెక్స్ట్ ఇలా కూడా అడగవచ్చమ్మా క్వశ్చన్, ఎంత కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ బాడీతో ఉంది, అలా కూడా అడగవచ్చు కదా. ఎంత కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ బాడీతో ఉంది, సో ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ విత్ m1, డెల్టా k బై k ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ రెండు రకాలుగా ఎలాగైనా క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనమ్మా, సో పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ కొలిజన్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఇవే అమ్మా. సో వీటి మీద ఏ రకంగా క్వశ్చన్ అడుగుతాడనేది ఇప్పుడు నేను కింద 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ క్వశ్చన్స్లో డిస్కస్ చేద్దాం మీకు ప్రాక్టీస్ కోసం. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి ఇది. సో క్వశ్చన్ చూడమ్మా, ఏ మూవింగ్ మాస్ ఆఫ్ 8 kg కొలైడ్స్ ఎలాస్టికల్లీ విత్ ఏ స్టేషనరీ మాస్ ఆఫ్ 4 kg. సో 8 kg మాస్ ఉంది, ఇది మూవ్ అవుతుంది, ఇది ఏం చేసిందమ్మా 4 kg మాస్, ఇది రెస్ట్లో ఉందన్నమాట. రెస్ట్లో ఉన్న 4 kg మాస్ తోటి కొలైడ్ అయ్యింది. అయితే మనల్ని ఏమడిగాడు, ఇఫ్ k ఇస్ ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక k అయితే ఓకే, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ విత్ ఇట్ కదమ్మా, విత్ 8 kg మాస్, లెఫ్ట్ విత్ 8 kg మాస్ ఆఫ్టర్ కొలిజన్ విల్ బి, కొలిజన్ తర్వాత 8 kg మాస్ తోటి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంది అన్నది క్వశ్చన్ అమ్మ. సో ఫార్ములా ఏంటో మనకు తెలుసు, డెల్టా k బై k ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా, m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్, అంతే. సో m1 మైనస్ m2 ఎంతమ్మా 8 మైనస్ 4 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఎంత 12, 8 ప్లస్ 4 హోల్ స్క్వేర్.
సో ఇదేమవుతుంది 8 మైనస్ 4 ఏమో 4 అవుతుంది, డివైడెడ్ బై 8 ప్లస్ 4 ఏమో 12 అవుతుంది, అంతేనా, హోల్ స్క్వేర్. సో 4 దీన్ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ డెల్టా కే బై కే ఈజ్ ఈక్వల్ టు 1/3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 1/9. ఓకేనా, 1/3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1/9. సో 8 kg మాస్ కొలైడ్స్ విత్ 4 kg మాస్ అన్నాడు కదా, రైట్. సో డెల్టా కే ఏమవుతుందమ్మా, వాడు అడిగింది డెల్టా కే బై కే అడగలే. సో డెల్టా కే ఏమవుతుంది k/9 అవుతుంది, ఫినిష్. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అడిగాడమ్మా, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అడగల. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అయితే డెల్టా కే బై కే, చేంజ్ కదా యాక్చువల్గా, ఏంటమ్మది ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ విత్ ఫస్ట్ బాల్ అంటే డెల్టా కే బై కే అమ్మా. బట్ ఇక్కడ ఏమడిగాడు, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ విత్ కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ అని అడిగాడు, అంటే డెల్టా కే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ అంటే డెల్టా కే బై కే. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ లెఫ్ట్ అని అడిగాడు కాబట్టి డెల్టా కే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. చూడమ్మా, మీకు ఈ ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములాస్ అన్నీ తెలుసు కాబట్టి ఇది ఈజీగా ఉంది, లేదంటే ఇది మీకు కష్టం అవుతుంది. కష్టం అంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి. ఏదో ఈజీ క్వశ్చన్స్ చెప్తున్నా అనుకోవద్దు, మంచి క్వశ్చన్స్ అమ్మా, అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇలాంటివి. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం వెరైటీ క్వశ్చన్ అమ్మ ఇది. సో m అనే మాస్ u అనే వెలాసిటీతో ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మాస్ ఉంది, రెస్ట్లో ఉంది ఇది. ఇక్కడ ఇంకొక మాస్ 2m అనే మాస్ ఉంది, అది కూడా రెస్ట్లోనే ఉంది. సో ఇక్కడ రెండు మాసెస్ రెస్ట్లో ఉంది, m అనే మాస్ మాత్రం ఇలా మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జరుగుతుంది, అన్ని కొలిజన్స్ హెడ్ ఆన్ కొలిజన్సే. ఫైనల్ వెలాసిటీ వెన్ ఆల్ ది కొలిజన్స్ ఆర్ ఓవర్, అన్ని కొలిజన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది. ఓకే, అన్ని కొలిజన్స్ ఎప్పటికి అవుతాయి అనేది మనం జాగ్రత్తగా చూడాలి. సో దీన్ని స్టెప్ వైజ్ సాల్వ్ చేస్తా, ఒకసారి చూడండి అమ్మా. స్టెప్ 1లో ఓకే, m అనే మాస్ u అనే వెలాసిటీతో ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ m అనే మాస్ రెస్ట్లో ఉంది. ఓకే, 2m అనే మాస్ కూడా రెస్ట్లోనే ఉంది. బట్ దీని గురించి మీరు అప్పుడే పట్టించుకోవద్దు, 2m అనే మాస్ గురించి పట్టించుకోవద్దమ్మా, ఓన్లీ m అనే మాస్ గురించే పట్టించుకోండి. ఓకే, ఈ రెండు మాసుల గురించే పట్టించుకోండి, లాస్ట్ దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఓకే, సో ఇక్కడ ఏంటమ్మా, ఈ రెండింటి మధ్యలో కొలిజన్ ఎలాస్టిక్ కదా. సో ఇక్కడ u1 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే u అవుతుంది, u2 ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేయాలమ్మా, మనం ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అవుతుంది ఫైనల్ వెలాసిటీ? అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మీకు మర్చిపోయినమ్మా, ఇవి రెండు సేమ్ మాసెస్ కదా. రెండు సేమ్ మాసెస్ ఉన్నప్పుడు, ఒకటి రెస్ట్లో ఉన్నప్పుడు కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వచ్చేస్తుంది, సెకండ్ బాడీ ఈ వెలాసిటీని తీసుకుని వెళ్ళిపోతుందమ్మా, u అనే వెలాసిటీ తోటి వెళ్ళిపోతుంది. లేదు మీకు ఆ ప్రాబ్లం అంతా ఎందుకు అనుకుంటే మీరు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేయండి, వచ్చేస్తుంది. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కనుక అప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, m1 u1 అంటే m ఇంటూ u ప్లస్ m2 u2 అంటే 0, ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కదా. ఫైనల్గా ఏంటి, ఫైనల్గా ఏంటమ్మా, ఫైనల్ వెలాసిటీ కావాలి కదా. ఫైనల్ వెలాసిటీ కావాలంటే ఇలా కాదు, మనం డైరెక్ట్గా ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటిది, వెలాసిటీ ఫార్ములా ఉంది కదా, అది అప్లై చేయాలమ్మా, దీంట్లోంచి మనకు తెలియదు. ఓకేనా, సో వెలాసిటీ ఫార్ములా అప్లై చేస్తా. ఓకే, ఫైనల్ వెలాసిటీ కావాలి కదమ్మా, దీని వెలాసిటీ ఎంత అనేది కావాలి, v1 వాల్యూ కావాలి. సో v1 ఈక్వల్ టు 2m2 u2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m1 మైనస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇంటూ u1, అంతే కదా. సో 2m2 అంటే 2 ఇంటూ u2 అంటే 0, కాబట్టి ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అది నేను రాయాల్సిన పని కూడా లేదు, చెరిపేస్తున్నా. ఓకే అమ్మా, నేను చెరగట్లే, ఓకే చెరిపేశారు. నెక్స్ట్ m1 అంటే ma మైనస్ m2 అంటే అది కూడా ma, మళ్ళీ 0 అయిపోయింది ఇది కూడా. సో దీని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫైనల్గా v1 వాల్యూ ఏమొచ్చిందమ్మా, 0 వచ్చింది. ఓకే, ఫైనల్గా v1 వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. సో v1 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి v2 వాల్యూ ఏమవుతుంది, v2 వాల్యూ ఏమొస్తుందన్నా u అవుతుందన్నాను, వస్తుందో లేదో చూద్దాం. సో 2m1 u1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2.
సెకండ్ టర్మ్ పట్టించుకోకర్లేదు, ఎందుకంటే m మైనస్ m ఎలాగో 0 అవుతుంది. సో టోటల్ టర్మ్ 0 అవుతుంది. ఫస్ట్ టర్మ్ కనుక మనం చూస్తే ఏమవుతుందమ్మా, 2 m1 అంటే m, u అంటే u, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 2m. సో 2m క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చింది, u మిగిలింది, అంటే v2 ఈక్వల్ టు u. సో ఈ సిచ్యువేషన్ ఏమో బిఫోర్ కొలిజన్. ఓకే, ఇప్పుడు నేను డ్రా చేసే సిచ్యువేషన్ ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగింది, ఇది రెస్ట్లోకి వచ్చేసింది. ఎవరు, ఫస్ట్ మాస్ రెస్ట్లోకి వచ్చేసింది. సెకండ్ మాస్ u2 కాదు, u అనే వెలాసిటీతో మూవ్ అవుతూ స్టార్ట్ అయింది. సెకండ్ మాస్ u అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2m అనే మాస్ రెస్ట్లో ఉంది. దీన్ని గుద్దటానికి సెకండ్ మాస్ బయలుదేరింది. ఓకే అమ్మా. సో ఇప్పుడు స్టెప్ 2 వేస్తున్నా. స్టెప్ 2 చూడండి. స్టెప్ 2లో ఇంక దీని గురించి పట్టించుకోకండి అమ్మా, ఫస్ట్ మాస్ గురించి పట్టించుకోవద్దు. సెకండ్ మాస్, థర్డ్ మాస్ గురించి చూడండి. సో ఇప్పుడు స్టెప్ 2లో ఇది u1 ఈక్వల్ టు u అవుతుంది, ఇదేమో u2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు v1 వాల్యూ, v2 వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, v1 వాల్యూ ఏమవుతుంది అంటే 2m2u2 బై m1 ప్లస్ m2 ప్లస్ m1 మైనస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇంటూ u1. ఇదే కదమ్మా v1 వాల్యూ. సో v1 వాల్యూ ఏమొస్తుంది, 2m2u2, ఈ టర్మ్ ఎలాగో 0 అయిపోతుందమ్మా, u2 0 కాబట్టి. m1 మైనస్ m2 అంటే m మైనస్ 2m డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే m ప్లస్ 2m 3m అవుతుంది ఇంటూ u1. ఓకే, సో ఇక్కడ ఏం మిగులుతుందమ్మా, మైనస్ m డివైడెడ్ బై 3m అంటే మైనస్, ఇది u1 కాదుగా u అవుతుంది, మైనస్ u బై 3 వస్తుంది. అంటే v1 ఈక్వల్ టు మైనస్ u బై 3 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, కొలిజన్ తర్వాత ఈ సెకండ్ బాడీ వెనక్కి వెళ్తుందమ్మా. ఆ డయాగ్రామ్ డ్రా చేస్తా, సిచ్యువేషన్ డ్రా చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ v2 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. v2 వాల్యూ ఏమవుతుంది, v2 వాల్యూ ఫార్ములా రాయండి అమ్మా, 2m1u1 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 డివైడెడ్ బై m1 ప్లస్ m2, ఫార్ములాస్ గుర్తుండాలమ్మా, ఇంటూ u2 0 కాబట్టి టోటల్ టర్మ్ ఎగిరిపోతుంది. ఇంకా ఫస్ట్ టర్మ్ ఒకటే మిగులుతుంది. ఫస్ట్ టర్మ్లో 2m1 అంటే 2m, u1 అంటే ఎంతమ్మా, u1 అంటే ఎంత, u డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 3m, m1 ప్లస్ m2 అంటే ఎంతమ్మా, 3m. ఓకే, సో m క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 2u/3. సో సెకండ్ బాడీ 2u/3 అనే వెలాసిటీ తోటి పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది. సో సిచ్యువేషన్ ఇలా ఉంటుందమ్మా. ఓకే, సో ఫస్ట్ బాడీ రెస్ట్లోనే ఉంటుంది. సెకండ్ బాడీ కొలిజన్ తర్వాత ఇలా వచ్చేస్తుంది, ఎంత వెలాసిటీ తోటి, u/3 అనే వెలాసిటీతో ఇలా వస్తుంది. మైనస్ u/3 అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ బాడీ ఎవరు, 2m అనే మాస్ ఉన్న బాడీ 2u/3 అనే వెలాసిటీ తోటి ఇటుపోతుంది. ఓకే, సో స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3 కోసం కొంచెం గ్యాప్ తీసుకోవాలి. రైట్, గ్యాప్ తీసుకుంటా ఆగండమ్మా. రైట్, కొంచెం దీని కింద జరుపుతా. ఓకే, రైట్. సో స్టెప్ 3 చూడండి అమ్మా. స్టెప్ 3లో ఇదిగోండి, ఇది రెస్ట్లో ఉంది అమ్మ, మళ్ళీ ఇదంతా వేయను. స్టెప్ 3లో ఇది దీన్ని గుద్దుకున్న తర్వాత ఇది రెస్ట్లో ఉంది కదా, ఇదేమో u/3 అనే వెలాసిటీ తోటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతుంది. ఓకే, ఈ బాడీ రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఈ 2m/3 ఆల్రెడీ అది మోషన్లో ఉంది కదా, ఎటు వెళ్తుంది అది, 2u/3 అనే వెలాసిటీ తోటి ఇటు పోతుంది. ఇంకా కొలిజన్స్ ఏమన్నా పాసిబుల్ అవుతాయమ్మా, పాసిబుల్ కావు కదా. ఓకే, సో 2m అనే మాస్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్కి పోతుంది 2u/3 తోటి వెలాసిటీ తోటి. ఓకే, m అనే మాస్ ఏమో u/3 అనే వెలాసిటీ తోటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతుంది, మధ్యలో మాస్ రెస్ట్లో ఉంది. సో అన్ని కొలిజన్స్ అయిపోయిన తర్వాత వెలాసిటీస్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ బాడీ వెలాసిటీ u/3 టువర్డ్స్ లెఫ్ట్, సెకండ్ బాడీ వెలాసిటీ 0, థర్డ్ బాడీ వెలాసిటీ 2u/3 టువర్డ్స్ రైట్. ఓకే అమ్మా, సో ఇలా కూడా క్వశ్చన్ అడిగితే అదిగోండి ఆ విధంగా చేయవలసి ఉంటుంది. ఓకే, మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి అంటే లాస్ట్లో 2m అనే మాస్ బదులు 3m అనే మాస్ తీసుకొని సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు కొంత ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. పాజ్ చేసి
రాసుకోండి అమ్మా, స్టెప్ బై స్టెప్ పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చూడండి అమ్మా, ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి, m1 అండ్ m2. అవి ఎంత వెలాసిటీస్తో వెళ్తున్నాయి? u1 అండ్ u2 వెలాసిటీస్తో వెళ్తున్నాయి. u1 ఈజ్ గ్రేటర్ దెన్ u2. ఇది బిఫోర్ కొలిజన్ సిచ్యువేషన్. ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుందంటే పర్ఫెక్ట్ ఇలాస్టిక్ కొలిజన్స్లో 2 బాడీస్ అతుక్కుపోయి ఒక కామన్ వెలాసిటీతో వెళ్తాయమ్మా కొలిజన్ తర్వాత. ఇక్కడ కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ లేదు. ఓకే, వెలాసిటీ ఆఫ్ సెపరేషనే లేదు, రెండు కలిసి ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఒక కామన్ వెలాసిటీతో వెళ్తాయి కాబట్టి కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0 అవుతుంది. ఈ కేసులో ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం, అంటే m1u1 ప్లస్ m2u2 ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 అవుతుంది, అంతేనా? ఓకే, సో ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం అమ్మ, కాబట్టి m1u1 ప్లస్ m2 ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v అవుతుంది. సో v అంటే కామన్ వెలాసిటీ, ఆ కామన్ వెలాసిటీకి ఫార్ములా ఏమవుతుంది, m1u1 ప్లస్ m2u2 బై m1 ప్లస్ m2 అవుతుంది, ఫినిష్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇక్కడ కన్జర్వ్ కాదు. ఓకే అమ్మ, కైనెటిక్ ఎనర్జీ కూడా ఇక్కడ కన్జర్వ్ కాదు, కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు కాబట్టి ఎంతో కొంత లాస్ ఉంటుంది, ఆ లాస్ చాలా మ్యాక్సిమం ఉంటుందమ్మా. ఇదిగోండి ఫార్ములా, ఇది ఎంత లాస్ ఉంటుంది అంటే ఫార్ములా ఇదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఏంటది, డెల్టా కే ఈక్వల్ టు ఇందాక ఫార్ములానే అమ్మా 1 మైనస్ ఈ స్క్వేర్ లేదు, ఎందుకంటే ఈ వాల్యూ 0 కదా. సో హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్కి సంబంధించిన పాయింట్స్. దానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి చూద్దాం, మీరు పాజ్ చేసి రాసుకోండి లోపు. సో ప్రాబ్లం చూడండి అమ్మ, ఇక్కడ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఓకే అమ్మ, ఇక్కడ 6 kg మాస్, ఇప్పుడు అరే ఒక్క నిమిషం అమ్మ, రైట్. 6 kg మాస్ 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. 2 kg మాస్ 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇదిగోండి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇది జస్ట్ బిఫోర్ కొలిజన్. కొలైడ్ అయిన తర్వాత 6 ప్లస్ 2 kg రెండూ కలిపి ఒక కామన్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తున్నాయి. కొలిజన్ అనేది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నాడు కాబట్టి రెండు మిక్స్ అయిపోయే వెళ్తే అది కామన్. యాక్చువల్గా నేను డయాగ్రామ్ డ్రా చేసా కానీ క్వశ్చన్ కింద రాయాల్సింది. ఓకే అమ్మ, సరే. ఫైండ్ అవుట్ ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు అంటే కామన్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. కామన్ వెలాసిటీకి మనకు ఫార్ములా తెలుసు, m1u1 ప్లస్ m2u2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే, m1 అంటే 6 kg ఇంటూ u1 అంటే 2 ప్లస్ m2 అంటే 2 kg ఇంటూ ఓకే m1u1 కరెక్టే అమ్మ. m2u2 అంటే m2 అంటే 2 kg ఇంటూ 1 వేసేటప్పుడు మైనస్ రాయాలమ్మా, సారీ ఇక్కడ ప్లస్ రాస్తాను నేను బై మిస్టేక్. సో ఇక్కడ ఏం రాయాలి, మైనస్ పెట్టాలి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం మైనస్ పెట్టాలి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కదా అది. సో m1 ప్లస్ m2 అంటే ఎంతమ్మా, 6 ప్లస్ 2 8. సో ఇదేమవుతుంది, 12 మైనస్ 2 10 అవుతుంది. 10 డివైడెడ్ బై 8 దట్ ఈస్ 5/4. సో కామన్ వెలాసిటీ ఎంత వచ్చిందమ్మా, 5/4 వచ్చింది. ఓకేనా, కరెక్టే చేశానమ్మా, ఏమన్నా మిస్టేక్ చేశానా ఒక్కసారి చూద్దాం. 6 kg మాస్ 2 kg మాస్ అమ్మ. ఓకే, ఇది యాక్చువల్గా 2 kg తీసుకోవద్దు, 3 kg తీసుకుందాం, అప్పుడు క్యాన్సిలేషన్ ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇది 3 kg తీసుకుందామా. ఓకే అమ్మ, దీన్ని మనం 3 kg అని తీసుకుందాం. దీన్ని 3 kg మాస్ అని తీసుకుందాం, అప్పుడు ఈజీ క్యాన్సిల్ అవుతుంది నా ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. లేదంటే ఇదిగోండి ఇలాంటి ఫ్రాక్షన్స్ వస్తాయి. 3 kg అని తీసుకుంటే 3 ఇంటూ 1 అవుతుంది. సో అప్పుడు ఇదేమవుతుంది, 12 మైనస్ 3 ఏమవుతుందమ్మా, 9 అవుతుంది, అంతేనా. సో ఇది ఒకసారి నేను చెరిపేస్తాను ఇది. ఓకే, సో ఇదేమవుతుందమ్మా, 12 మైనస్ 9 డివైడెడ్ బై ఇది కూడా చెరపాలి కదా, m1 ప్లస్ m2 ఏమవుతుంది, 6 ప్లస్ 3 9 అవుతుంది. ఓకే, 12 మైనస్ 3 ఇది. ఓకే, ఇది కూడా 9 అవుతుంది. సో 12 మైనస్ 3 ఏమవుతుంది, 12 మైనస్ 3 9 అవుతుంది. 9 డివైడెడ్ బై 9 ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఏ లేదమ్మా, క్యాన్సిల్ అవుతుంది, కొంచెం మంచి ఫిగర్ వస్తుందని చెప్పి అలా రాశాను. యాక్చువల్గా 3 kg మాస్ని తీసుకోండి, ఇదేమవుతుంది 6 ప్లస్ 3 kg అవుతుంది. ఓకే, రైట్. సో కామన్ వెలాసిటీ ఏమొచ్చిందమ్మా, 1 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా కే ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ m1 m2 బై
m1 plus m2 into u1 minus u2 whole square. So half into m1 అంటే ఎంతమ్మా, m1 is nothing but 6, m2 అంటే 3 divided by m1 plus m2 అంటే 6 plus 3 9, అంతే కదా, ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ అన్నాడు. u1 అంటే ఎంతమ్మా 2 మైనస్ u2 అంటే -1, కాబట్టి -1 ప్లస్ 1 అవుతుంది హోల్ స్క్వేర్. ఓకే రైట్. సో ఈ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 ఏమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగిలింది, 2 + 1 హోల్ స్క్వేర్ మిగిలింది, అంటే 3 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 9 జౌల్స్. ఓకే, కొంచెం ఫాస్ట్గానే చెప్పాను, కొంచెం ఈ వాల్యూస్ మార్చుకోండమ్మా, నేను డైరెక్ట్గా వేసాను. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండమ్మా నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇది బ్యాలిస్టిక్ పెండులం ప్రాబ్లమే, అయితే ఇది ఆల్రెడీ సాల్వ్ చేస్తుందమ్మా. సరే ఓకే, సాల్వ్ చేస్తుంది. ఏంటంటే యాక్చువల్గా ఇది నేను మా స్టూడెంట్స్కి క్లాస్ తీసుకున్నామా, అదే క్లాస్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ బోర్డు మీద రాయటం ఇదంతా నాకు టైం చాలట్లేదు, అందుకోసమని చెప్పి అదే క్లాస్ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో క్వశ్చన్ చూడడం, ఇది ఒక బ్యాలిస్టిక్ పెండులం, ఎల్ అనే లెంగ్త్ ఉన్న, అదే ఎల్ ఈక్వల్ టు 1 మీటర్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ తోటి 400 గ్రామ్స్ మాస్ నేను ఇలా కట్టేసి పెట్టాను. ఓకే, ఇక్కడ 100 గ్రామ్స్ మాస్ ఉన్న ఒక బుల్లెట్ ఎంత వెలాసిటీతో వస్తుందో తెలియదమ్మా, వచ్చి గుద్దిన తర్వాత ఏం జరిగిందంటే బుల్లెట్ దీంట్లోనే ఉండిపోయింది, బయటికి రాల. బుల్లెట్ మాస్లోనే ఉండిపోయిందమ్మా. అదిగోండి క్వశ్చన్లో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏంటంటే ఎంబెడెడ్ ఇన్ ది బ్లాక్, అండర్లైన్ చేస్తున్నా చూడండి. ఇట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది బ్లాక్ అంటే బ్లాక్లో ఉండిపోయింది అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండూ కలిపి సమ్ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఆ v అనే వెలాసిటీతో మూవ్ అయినప్పుడు ఇది సమ్ h అనే హైట్ రైజ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ 60 degrees చేస్తుంది అని ఇచ్చాడు. సో h వాల్యూ ఏమవుతుందమ్మా, సేమ్ ఫార్ములా, h ఈక్వల్ టు l ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఫ్రమ్ జామెట్రీ ఇది. ఓకే, v వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh, అది ఎలా వచ్చింది, బై యూజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ కనుక మనం అప్లై చేస్తే v ఈక్వల్ టు 2gh వస్తుంది. h బదులు l ఇంటూ 1 మైనస్ కాస్ థీటా పెట్టేసా, l అంటే 1 మీటర్ సబ్స్టిట్యూట్ చేసా, g అంటే 10 సబ్స్టిట్యూట్ చేసా, 2 అంటే 2నే, 1 మైనస్ కాస్ థీటా బదులు కాస్ 60 degrees 1/2 వేసేసాను. సో క్యాల్కులేషన్ చేస్తే మనకి v వాల్యూ √10 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. మనకేం కావాలి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ కావాలి. దానికోసం నేను ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ అప్లై చేశామా. ఇనీషియల్గా కేవలం బుల్లెట్కి మాత్రమే మొమెంటం ఉంది, కాబట్టి 100 ఇంటూ u0 అని రాసా. ఫైనల్గా బుల్లెట్ మాసు రెండూ కలిపి కామన్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి. బుల్లెట్ యొక్క మాస్ ఏమో 100 గ్రామ్స్, మాస్ ఆఫ్ ది బ్లాక్ ఏమో 400 గ్రామ్స్, రెండూ కలిపితే 500 గ్రామ్స్ వస్తాయి. 500 ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఎంతమ్మా, కామన్ వెలాసిటీ √10. సో అది వేసేసారు. సో 100 ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో u0 వాల్యూ ఏమొచ్చింది, 5√10. సో ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఏమైందమ్మా, 5√10 అయింది. ఇది ఆల్రెడీ సాల్వ్ చేసిందమ్మా, నేను చూసుకోలేదు, లేదంటే డిలీట్ చేసానని చెప్పేవాడిని. ఓకే, సో ప్రాబ్లం లేదమ్మా, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండమ్మా, ఇటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ రైట్ అమ్మా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఓకే, ఇదేంటిది, ఒక 400 గ్రామ్స్ మాస్ ఉంది, అది రఫ్ సర్ఫేస్ మీద ఉందమ్మా. దాని మీద 100 గ్రామ్స్ మాస్ ఉన్న బుల్లెట్ని మనం ఫైర్ చేసాం. ఇనీషియల్ వెలాసిటీ ఎంతో మనకు తెలియదు. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బ్లాక్కిను ఫ్లోర్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.8. బిఫోర్ కొలిజన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, కొలిజన్ ఏమో పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నాడు, అంటే ఏంటి, బ్లాక్ దీంట్లో ఎంబెడ్ అయిపోయింది అని అర్థం. అండ్ ద బ్లాక్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ బిఫోర్ ఇట్ స్టాప్స్. ఓకే, బ్లాక్ 1 మీటర్ ట్రావెల్ చేసిందంటే అది ఆగిపోయే ముందు. అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది కూడా ఆల్రెడీ సాల్వ్ చేసే ఉంది, ఒకసారి చూడండి అమ్మా. ఓకే, రైట్ ఆఫ్టర్ కొలిజన్ జరిగిన వెంటనే వెలాసిటీ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2k μk gd. ఇంతకుముందు మనం చూసాం, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. వెలాసిటీ v ఈక్వల్ టు 4 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ కనుక్కుంటానికి మనం ఏం అప్లై చేసామంటే ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అప్లై చేసామమ్మా. అది అప్లై చేయడం వల్ల ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ వేస్తే 100 u0, అంటే ఇనీషియల్గా కేవలం బుల్లెట్కి మాత్రమే మొమెంటం ఉంది, ఫైనల్గా బుల్లెట్కి బ్లాక్కి కలిపి మొమెంటం ఉంది. సో కలిపి మాస్ వేసాం 500 అని ఇంటూ 4. ఓకే, సో మనకి ఫైనల్గా క్యాల్కులేషన్ చేస్తే u0 ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్ అని
వచ్చింది. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, మ్యాక్సిమం ఇలాంగేషన్ అండ్ కంప్రెషన్ కాన్సెప్ట్ ఇది. దీంట్లో రెండు మాసెస్ ఉన్నాయి, M1 అనే మాస్, M2 అనే మాస్. M2 అనే మాస్కి ఒక స్ప్రింగ్ అటాచ్ చేసి ఉంది, దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ K. ఓకే, M2 అనే మాస్ U1 అనే వెలాసిటీతో వెళ్తుంది, M1 అనే మాస్ U1 అనే వెలాసిటీతో వస్తుంది, M2 అనే మాస్ U2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ U1 ఈజ్ గ్రేటర్ దెన్ U2 అన్నాం, కాబట్టి M1 అనే మాస్ ఏదో ఒక టైంలో ఈ స్ప్రింగ్ని గుద్దుకుంటుంది. సో స్ప్రింగ్ని గుద్దుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యాక్సిమం ఇలాంగేషన్ లేదంటే మ్యాక్సిమం కంప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. స్ప్రింగ్ మ్యాక్సిమం కంప్రెస్ అయినప్పుడు M1 M2 రెండు ఒక కామన్ వెలాసిటీతో వెళ్తాయమ్మా. అంటే ఇదేంటిది, ఇంచుమించుగా ఇన్ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లాంటిది అనమాట. సో స్ప్రింగ్ మ్యాక్సిమం కంప్రెషన్ స్టేట్లో M1 M2 రెండు కూడా కామన్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తాయి. సో ఎట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం కంప్రెషన్ బోత్ బ్లాక్స్ మూవ్స్ విత్ సేమ్ వెలాసిటీ, అంటే రిలేటివ్ వెలాసిటీ 0. ఇప్పుడు మనం ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ కాన్సెప్ట్ కనుక అప్లై చేస్తే కామన్ వెలాసిటీ ఏమొస్తుందో ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో వచ్చినట్టే వస్తుంది, M1 U1 ప్లస్ M2 U2 బై M1 ప్లస్ M2. అలాగే ఇప్పుడు మనం మ్యాక్సిమం కంప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం కంప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీ లాస్ట్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్. కైనెటిక్ ఎనర్జీ లాస్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఫార్ములా ఏంటి, హాఫ్ M1 M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1 మైనస్ U2 హోల్ స్క్వేర్. అది ఎలా రిజల్ట్ అవుతుందమ్మా, ఇక్కడ స్ప్రింగ్ కంప్రెస్ అయింది కాబట్టి స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్లోని అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి హాఫ్ M1 M2 బై M1 ప్లస్ M2 ఈ ఫార్ములా వేసాం, దేనికి ఈక్వేట్ చేసామమ్మా, హాఫ్ KX² ఈక్వేట్ చేసాం. ఇక్కడ X అంటే మ్యాక్సిమం కంప్రెషన్ అవ్వచ్చు లేదంటే మ్యాక్సిమం ఎలాంగేషన్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో మ్యాక్సిమం కంప్రెషన్, మ్యాక్సిమం ఎలాంగేషన్ టైప్ ప్రాబ్లమ్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్గా. సో ఇది కాన్సెప్ట్ అమ్మ. మనం ప్రాక్టీస్ కోసం ఒక ప్రాబ్లం చేద్దాం, ఓకేనా. రైట్ అమ్మ, ఇక్కడ రెండు బ్లాక్స్ ఉన్నాయి క్వశ్చన్లో చూడండి. 2 blocks B and C ఆర్ కనెక్టెడ్ బై ఎ స్ప్రింగ్ అండ్ ఆర్ ఎట్ రెస్ట్. ఓకే, 2 blocks ఉన్నాయంటమ్మా, ఏంటవి, B and C. ఇక్కడ సొల్యూషన్ రాస్తున్నా. ఓకే, సో ఇదిగోండి B and C అని రెండు బ్లాక్స్ ఉన్నాయి, ఇది B, ఇది C. ఓకే, both are connected by a spring, okay, whose spring constant is K. ఓకే అమ్మా, స్ప్రింగ్ ఇనీషియల్గా రిలాక్స్డ్ స్టేట్లో ఉంది. ఇక్కడ బ్లాక్ ఏ అనే మాస్, బ్లాక్ ఏ ఆఫ్ మాస్ M, ఇదిగోండమ్మా బ్లాక్ ఏ ఆఫ్ మాస్ M ఏం చేస్తుందట, బ్లాక్ ఏ ఆఫ్ మాస్ M ఏం చేస్తుందట. సో U అనే వెలాసిటీతో వచ్చింది, వచ్చి Bని కొలైడ్ అయ్యింది. కొలిజన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ అంటున్నాడు, ఇంకా హెడ్ ఆన్ కొలిజన్ అంటున్నాడు. మాసెస్ ఆఫ్ B అండ్ C కూడా ఇచ్చాడమ్మా, మాసెస్ ఆఫ్ B అండ్ C కూడా M. ఇది క్యాపిటల్ M, ఇది కూడా క్యాపిటల్ M, అన్నీ ఈక్వల్ మాసెస్ M. ఇఫ్ ద మాసెస్ ఆఫ్ B అండ్ C ఆర్ ఆల్సో M, మనం ఏం కనుక్కోవాలి, వెలాసిటీ వెన్ కంప్రెషన్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, కంప్రెషన్ మ్యాక్సిమం అయినప్పుడు వెలాసిటీ కనుక్కోవాలి, ఇంకా మ్యాక్సిమం కంప్రెషన్ కూడా కనుక్కోవాలి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి అమ్మా. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, ఓకే, స్టెప్ 1లో మనం ఇనీషియల్ వెలాసిటీ ఇనీషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. ఏ కొలిజన్కి, ఇది దీన్ని కొలైడ్ చేసింది కదా, కొలైడ్ అయిన వెంటనే, కొలిజన్ జరిగిన ఇమీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్, ఓకే, వెలాసిటీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే PI ఈక్వల్ టు PF. ఓకే, ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. ఓకే, కొలైడ్ అయిన వెంటనే ఈ AB మిక్స్ అయిపోయి ఒక కామన్ వెలాసిటీతో వెళ్తాయమ్మ. కొలైడ్ అయిన వెంటనే పరిస్థితి ఇలా ఉంటుంది, ఇది AB రెండూ కూడా మిక్స్ అయిపోయి ఇది 2M అనే మాస్ అవుతుంది, ఒక కామన్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. అయితే C అనే బ్లాక్ స్టిల్ రెస్ట్లోనే ఉంటుంది, కొలైడ్ అయిన వెంటనే విషయం చెప్తున్నా అమ్మ. ఇమీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్ సిచ్యువేషన్ చెప్తున్నా. సో కొలైడ్ అయిన వెంటనే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇనీషియల్ మొమెంటం ఏమవుతుందమ్మా, M ఇంటూ U. ఓకే, ఇనీషియల్గా B అండ్ C రెస్ట్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి రాయక్కర్లే. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం ఏమవుతుంది, 2M ఇంటూ V1. అంతే, C ఇంకా రెస్ట్లోనే ఉందమ్మా. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్
కొలిజన్ జరిగిన వెంటనే సిచ్యువేషన్ ఇది. ఓకే, ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది కాబట్టి v1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా u/2 వస్తుంది. ఓకే, v1 ఈక్వల్ టు u/2 వస్తుంది. ఇప్పుడు స్టెప్ 2లోకి వెళ్దాం. స్టెప్ 2 పరిస్థితి ఏంటి? 2m అనే మాస్ ఇప్పుడు u/2 అనే వెలాసిటీతో వెళ్తుంది ఇనీషియల్గా. ఓకే, ఇది m అనే మాస్ అలా రెస్ట్లో ఉంది ఇనీషియల్గా. ఓకే, ఇది ఇనీషియల్ స్టేట్. ఫైనల్గా స్ప్రింగ్ మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చేసింది. స్ప్రింగ్కి మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చినప్పుడు రెండు సేమ్ వెలాసిటీతో వెళ్తాయి. ఇది v అనే వెలాసిటీతోటే వెళ్తుంది, ఇది కూడా v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఆ v అనే వెలాసిటీయే మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, సో దానికోసం మళ్ళీ నేను ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కాన్సెప్ట్ అప్లై చేస్తా. ఇనీషియల్ మొమెంటం ఏంటమ్మా? ఇనీషియల్ మొమెంటం 2m ఇంటూ u/2. 2m ఇంటూ u/2 ఇనీషియల్ మొమెంటం. ఇది ఇంకా రెస్ట్లోనే ఉందమ్మా. ఓకే, ఎప్పుడు ఇది? ఇమీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్ పరిస్థితి ఇది. మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చిన తర్వాత ఫైనల్ మొమెంటం క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చిన తర్వాత ఫైనల్ మొమెంటం ఏమవుతుంది? 2m ప్లస్ m ఇంటూ v. అంతే కదా, అంతే కదమ్మా. సో ఇదేమవుతుంది? 2m ఇంటూ u/2 ఈజ్ ఈక్వల్ టు 3m ఇంటూ v. ఓకే, m క్యాన్సిల్ అవుతాయి. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? u అవుతుంది. ఓకే, v ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? u వస్తుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ. దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ. మరి ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం? కైనెటిక్ ఎనర్జీలో మ్యాక్సిమం కంప్రెషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. మ్యాక్సిమం కంప్రెషన్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? హాఫ్ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ kx స్క్వేర్. సో స్టెప్ 2లో సిచ్యువేషన్ తీసుకోండి అమ్మా. స్టెప్ 2లో సిచ్యువేషన్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. హాఫ్ m1 అంటే 2m, m2 అంటే m, అంతే కదా, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 3m. ఓకే, ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ అన్నాడు. u1 మైనస్ u2 అంటే u1 అంటే u/2, u2 అంటే 0, అది అలాగే వేయండి. ఓకే, దట్ షుడ్ బి ఈక్వల్ టు హాఫ్ kx స్క్వేర్. ఓకే, ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే అమ్మా, ఇక్కడ 2 ఉంది, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ m ఉంది, ఆ m కూడా క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ kx స్క్వేర్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా? ఇక్కడ mu/3 మిగిలింది, అంతేనా? mu/3 మిగిలింది. ఓకే, కరెక్టే కదమ్మా? mu/3 మిగిలింది. సారీ అమ్మ, ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఇక్కడ యాక్చువల్గా హోల్ స్క్వేర్ వేయటం మర్చిపోయాను. ఒక్కసారి డిలీట్ చేస్తా. ఇది ఇక్కడ హోల్ స్క్వేర్ వేయటం మర్చిపోయానమ్మా, మళ్ళీ వేస్తా ఇది. ఓకే, ఆ స్టెప్ వరకు మళ్ళీ వేస్తా. ఏంటమ్మా? హాఫ్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. m1 అంటే 2m, m2 అంటే m, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 3m ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ అంటే u/2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ u²/4 అవుతుంది. u1 అంటే u/2 మైనస్ u2 అంటే 0 కాబట్టి u/2నే మిగులుతుంది. u/2 హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 1/4 అవుతుంది. అదే u²/4 అవుతుంది. గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ kx స్క్వేర్ అవుతుంది. ఈ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఈ 2 దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా m కూడా క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి మనకి kx స్క్వేర్ ఈక్వల్ టు mu²/6 మిగులుతుంది. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు, లేదా x ఈక్వల్ టు రాసిద్దాం డైరెక్ట్గా, స్క్వేర్ రూట్ ఆఫ్ mu²/6k వస్తుందమ్మా. సో మ్యాక్సిమం కంప్రెషన్ ఎంత అంటే ఇది. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్స్ స్టెప్ వైజ్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1, స్టెప్ 2, ఇది స్టెప్ 3. ఓకే అమ్మా, ఇది స్టెప్ 3. సో ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంతేగాని డైరెక్ట్గా ఇనీషియల్గా ఓకే వెలాసిటీ u వచ్చింది, ఫైనల్ వెలాసిటీ ఇది అని చెప్పి వేశారనుకోండి, తప్పు వస్తుంది ఆన్సర్. అలా ఎప్పుడు చేయకండి. స్టెప్ 1 ఫస్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది. ఓకే, స్టెప్ 2లో ఇనీషియల్ పొజిషన్ ఇది కూడా ఆ విధంగా ఉంది, ఫైనల్ పొజిషన్
ఇదేంటిది మ్యాక్సిమం కంప్రెషన్ దగ్గర పరిస్థితి ఇలా ఉంది. ఇది మ్యాక్సిమం కంప్రెషన్ దగ్గర పరిస్థితి. ఓకే, సో అలా స్టెప్ వైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలమ్మా, లేదంటే దెబ్బతింటారు. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, 2 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ చూస్తున్నాం. దీన్నే ఆబ్లిక్ కొలిజన్ అని కూడా అంటాం. ఓకే, సో 2 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఇనీషియల్గా బాడీస్ ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఇనీషియల్గా కూడా బాడీస్ డిఫరెంట్ యాంగిల్స్ చేస్తూ రావచ్చమ్మా. బట్ నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ కేసు తీసుకున్నా, జనరల్గా ఇది అడుగుతాడు కాబట్టి. ఓకే, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఆ యొక్క డీల్ చేస్తాను. ప్రస్తుతానికి ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్తున్న కాన్సెప్ట్ చూడండి అమ్మా. సో ఇనీషియల్గా ఈ బాల్స్ రెండు స్ట్రైట్గా ఇలా వెళ్తున్నాయి. M1 అనే మాస్ ఉన్నది U1 అనే వెలాసిటీ తోటి, M2 అనే మాస్ ఉన్నది U2 అనే వెలాసిటీ తోటి ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. కొలిజన్ తర్వాత ఒకటి తీటా అనే యాంగిల్తో పైకి పోయింది, ఇంకోటి ఫై అనే యాంగిల్తో ఇలా కిందకు వచ్చేసింది అనుకోండి. ఒకటేమో V1 అనే వెలాసిటీతో వెళ్తుంది, ఇంకోటి V2 అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2 బాల్స్ కూడా వేయాలి మనం. ఓకే, వెళ్తుంది అనుకోండి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా సాల్వ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం? ఏ లేదమ్మా, సింపుల్. ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ 1 డైమెన్షనల్ కానివ్వండి, 2 డైమెన్షనల్ కానివ్వండి, ఎలాస్టిక్ కొలిజన్ అయినా ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయినా ఒక విషయం కంపల్సరీ కరెక్ట్ అవుతుంది. అదేంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ మనం అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అప్లై చేయాలి, అట్ ది సేమ్ టైం అలాంగ్ వై యాక్సిస్ కూడా అప్లై చేయాలి. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అప్లై చేయాలి, అట్ ది సేమ్ టైం అలాంగ్ వై యాక్సిస్ కూడా అప్లై చేయాలి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అప్లై చేసినప్పుడు ఇదిగోండి PI ఈక్వల్ టు PF వేసా. ఇనీషియల్గా మొమెంటమ్ ఏంటంటే M1 U1 ప్లస్ M2 U2 అది రాస్తానమ్మా ఇక్కడ, M1 U1 ప్లస్ M2 U2. బట్ ఫైనల్ మొమెంటమ్ రాసినప్పుడు ఇక్కడ చూడండమ్మా, వెలాసిటీ కాంపోనెంట్ మనం ఓన్లీ ఎక్స్ కాంపోనెంటే తీసుకుంటాం. సో ఈ V1 అనే వెలాసిటీకి ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, V1 cos θ అవుతుంది, V2 కేమో V2 cos φ అవుతుంది. సో ఆ కాంపోనెంట్ మాత్రమే తీసుకొని ఇదిగోండి ఇలా రాసా, M1 V1 cos θ ప్లస్ M2 V2 cos φ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే అలాంగ్ వై యాక్సిస్ కనుక మనం చూస్తే ఈ కేసులో అలాంగ్ వై యాక్సిస్ ఇనీషియల్గా మొమెంటమ్ 0 అమ్మ. అన్ని కేసెస్లో 0 ఉండదు, జనరల్ కేసు కూడా ఉంటుంది. బట్ ఇక్కడ చెప్పిన కేసులో ఇనీషియల్ మొమెంటమ్ 0. ఇందులో వై డైరెక్షన్లో, ఎందుకంటే ఇనీషియల్గా ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఫైనల్గా ఏమొస్తుందమ్మా, ఫైనల్గా వై డైరెక్షన్లో ఒకదాని కాంపోనెంట్ ఏమో పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది V1 sin θ, ఇంకొక దాని కాంపోనెంట్ నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది V2 sin φ. కాబట్టి 0 ఈక్వల్ టు M1 V1 sin θ మైనస్ M2 V2 sin φ అని రాసాము ఫైనల్ మొమెంటం రాసినప్పుడు, ఎందుకంటే ఒకటి నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి అవి. ఓకే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఏంటి ఆ విషయం? కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అంటే కైనెటిక్ ఎనర్జీ లాస్ లేదు. ఓకే ఓకే, ఆ విషయం నేను తర్వాత చెప్తాలేమ్మా. ఓకే, కైనెటిక్ ఎనర్జీ లాస్ లేదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, సో కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ హాఫ్ M1 U1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 U2 స్క్వేర్ ఉంటుంది. ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ హాఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్ ఉంటుంది. దట్ ఈస్ మీకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక ఏంటంటే ఒక కామన్ సిచ్యువేషన్ చెప్తాను. కామన్ సిచ్యువేషన్ అంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్లో ఒక సిచ్యువేషన్ ఉందమ్మా, ఒక స్పెషల్ సిచ్యువేషన్. ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్ అని రాస్తా ఇక్కడ, స్పెషల్ సిచ్యువేషన్. ఏంటి ఆ స్పెషల్ సిచ్యువేషన్? రెండు బాల్స్ కొలైడ్ అవుతున్నాయి. రెండు బాల్స్ యొక్క మాసెస్ సేమ్ అమ్మ, M1 ఈక్వల్ టు M2. ఫస్ట్ బాల్ ఏమో U1 అనే వెలాసిటీతో వెళ్తుంది, సెకండ్ బాల్ రెస్ట్లో ఉంది. ఫస్ట్ బాల్ U1 అనే వెలాసిటీతో వెళ్తుంది, సెకండ్ బాల్ రెస్ట్లో ఉంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? కొలిజన్ జరిగిన తర్వాత ఒకటేమో తీటా అనే యాంగిల్తో వెళ్తుంది, ఇంకోటి ఫై అనే యాంగిల్తో వెళ్ళింది అనుకుందాం అమ్మ. ఇది గనక ఇలాస్టిక్ కొలిజన్ అయితే తీటా ప్లస్ ఫై ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ప్రూఫ్తో సంబంధం లేదు, వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ బాల్ U అనే వెలాసిటీతో వెళ్తుంది, సెకండ్ బాల్ రెస్ట్లో ఉంది, రెండు గుద్దుకున్నాయి, రెండింటి మాసెస్ సేమ్. గుద్దుకున్న తర్వాత ఒకటేమో తీటా అనే యాంగిల్ తోటి, ఇంకోటి ఫై అనే యాంగిల్తో వెళ్ళింది. అప్పుడు తీటా ప్లస్ ఫై ఏమవుతుందమ్మా? 90 degrees అవుతుంది. అంతేకాదు కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కనుక మనం అప్లై చేస్తే హాఫ్ MU స్క్వేర్ అని రాసా. సెకండ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్గా లేదు.
ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎం v2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ హాఫ్ ఎం క్యాన్సిల్ అయిన తర్వాత యూ స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ మిగులుతుంది. ఇది స్పెషల్ కేసు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోమన్నా తీటా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు 90 అవుతుంది ఈ స్పెషల్ కేసులో. నెక్స్ట్ యూ స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ అవుతుంది. ఇంకా చూడండి అమ్మా, మొమెంటం పిఐ ఈక్వల్ టు పిఎఫ్ అని రాసాం కదా. ఇనీషియల్ మొమెంటం పిఐ ఈక్వల్ టు పిఎఫ్ ఎక్స్ డైరెక్షన్లో కనుక మనం అప్లై చేస్తే ఫైనల్గా మనకి ఏం మిగిలింది, u1 ఈక్వల్ టు v కాస్ తీటా ప్లస్ u ఈక్వల్ టు v1 కాస్ తీటా ప్లస్ v2 కాస్ ఫైవ్ మిగులుతుంది. అంతే కదమ్మా. ఇనీషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం వేస్తే మాసెస్ సేమ్ కాబట్టి మాసెస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా u ఈక్వల్ టు v1 కాస్ తీటా ప్లస్ v2 కాస్ ఫైవ్ వస్తుంది. అయితే మనకు తెలుసు తీటా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని. కాబట్టి ఫైవ్ బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 90 మైనస్ తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అది సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఫైవ్ కాస్త ఏమవుతుందమ్మా, సైన్ తీటా కింద మారిపోతుంది. సో యూ ఈక్వల్ టు v1 కాస్ తీటా ప్లస్ v2 సైన్ తీటా అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలాంగ్ వై డైరెక్షన్ రాయటం మర్చిపోయాను, అది కూడా రాసేద్దామా, అది కూడా రాస్తాగండి. సో అలాంగ్ వై డైరెక్షన్ కనుక నేను మొమెంటం కన్జర్వేషన్ అప్లై చేస్తే అలాంగ్ వై డైరెక్షన్లో ఇనీషియల్గా ఎటువంటి మొమెంటం లేదు, జీరో. అలాంగ్ వై డైరెక్షన్లో ఫైనల్ మొమెంటం ఏమవుతుందమ్మా, mv1 సైన్ తీటా మైనస్ mv2 సైన్ ఫైవ్ అవుతుంది. ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, అందుకే మైనస్ వచ్చింది. ఓకే, దీని నుంచి ఇలా రాసుకోవచ్చు. అయితే m క్యాన్సిల్ అవుతే ఫైనల్గా v1 సైన్ తీటా ఈక్వల్ టు v2 సైన్ ఫైవ్ మిగులుతుంది. ఫైవ్ బదులు 90 మైనస్ తీటా రాయండి, ఆటోమేటిక్గా సైన్ ఫైవ్ కాస్త కాస్ తీటా కింద మారిపోతుంది. సో ఇదొక వాల్యూ మీరు డైరెక్ట్గా అక్కడికక్కడ డిరైవ్ చేసినా పర్లేదు, గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఓకే అమ్మ, సో పాజ్ చేసి రాసుకోండి. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ చేస్తే మనకి సిచ్యువేషన్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మ. క్వశ్చన్ ఏంటి, ఏ బాల్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఏ వెలాసిటీ u కొలైడ్స్ ఆబ్లిక్ కొలిజన్ జరిగింది అంటున్నాడు విత్ అనదర్ ఐడెంటికల్ మాస్ కెప్ట్ ఎట్ రెస్ట్. అంటే ఇది మనం ఇందాక స్పెషల్ సిచ్యువేషన్ చెప్పుకున్నాం కదమ్మా, దానికి సంబంధించిన ప్రాబ్లం. ఇఫ్ ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ u/2, ఫైండ్ ఫస్ట్ బాడీ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ u/2, ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాల్ ఆఫ్టర్ కొలిజన్, ఇంకోటి యాంగిల్ ఆఫ్ బోత్ బాల్స్. ఓకే, సో సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా. సో ఇదొక బాల్, m అనే మాస్ ఉన్న బాల్, క్యాపిటల్ M అనే మాస్ ఉన్న బాల్, ఇంకోటి క్యాపిటల్ M అనే మాస్ ఉన్న బాల్. ఇది రెస్ట్లో ఉంది, ఇదేమో సమ్ u/2 అనే వెలాసిటీతో వస్తుందా, లేదు u అనే వెలాసిటీతో వస్తుంది. కొలిజన్ తర్వాత ఏం జరిగిందంటే, కొలిజన్ తర్వాత ఒక బాల్ ఇలా పైకి పోయింది, ఇంకో బాల్ ఇలాగా కిందకు పోయింది. సో ఈ యాంగిల్ తీటా అనుకుందాం, ఈ యాంగిల్ ఫై అనుకుందాం. ఆ రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, ఈ m అనే మాస్ ఉన్న బాల్ u/2 అనే వెలాసిటీతో వెళ్తుందట. ఓకే, నెక్స్ట్ రెండో బాల్ ఎంత వెలాసిటీతో వెళ్తుందో మనకు కావాలి. సెకండ్ బాల్ ఎంత వెలాసిటీతో వెళ్తుందో మనకు కావాలి. అయితే ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములాస్ వాడదామమ్మా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే, ఒక ఫార్ములాని ఆల్రెడీ చెప్పాయి, ఏంటది, u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్. ఇది కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ నుంచి వచ్చిన ఫార్ములా. ఓకే, హాఫ్ mu స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. హాఫ్ m క్యాన్సిల్ అయ్యి u స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ మిగులుతుంది. u స్క్వేర్ అంటే u స్క్వేర్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. v1 స్క్వేర్ అంటే అది ఇచ్చాడమ్మా u/2 అని, సో u స్క్వేర్ బై 4 అవుతుంది. ప్లస్ v2 స్క్వేర్ మనం కనుక్కోవాలి. దేర్ ఫోర్ v2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, u స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 4, which will be equal, sorry, v2 square equal to, which will be equal to, దీంట్లోంచి తీసేస్తే ఏమవుతుంది, 3u స్క్వేర్ బై 4 అవుతుంది v2 స్క్వేర్ కాస్త. సో v2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, √3u బై 2, √3u/2 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, తీటా వాల్యూ కనుక్కోమన్నాడు. అయితే మనకు తెలుసు తీటా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తెలుసమ్మా. సో ఏదో ఒక వాల్యూ కనుక మనం కనుక్కుంటే ఆటోమేటిక్గా సెకండ్ బాడీ ఎంత యాంగిల్లో వెళ్తుందో తెలిసిపోతుంది. అయితే మనం ఇక్కడ ఒక టెక్నిక్ ఉపయోగిద్దాం. అదేంటంటే
మనం ఇన్ వై యాక్సిస్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేద్దాం. ఇన్ వై యాక్సిస్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కనుక అప్లై చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా, ఆల్రెడీ మనం పైన ఒక ఫార్ములా రాసుకున్నాం. ఏంటది, ఇదిగోండి v1 sin θ ఈక్వల్ టు v2 cos θ. అది రాసేద్దాం డైరెక్ట్, లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకున్నా చేసుకోవచ్చు. v1 sin θ ఈక్వల్ టు v2 cos θ. సో దీని నుంచి tan θ ఈక్వల్ టు, అంటే sin θ తీసుకొచ్చా, సారీ cos θ తీసుకెళ్తే sin θ బై cos θ tan θ అవుతుంది. tan θ ఈక్వల్ టు v2 బై v1 అవుతుంది. v2 వాల్యూ √3u/2 డివైడెడ్ బై v1 వాల్యూ ఎంతమ్మా, u/2. ఓకే, సో ఇక్కడ u/2 క్యాన్సిల్ అయితే √3 మిగిలింది, అంటే θ వాల్యూ ఎంతమ్మా, 60 degrees. ఓకే, θ వాల్యూ 60 degrees అయితే, θ వాల్యూ 60 degrees అయితే ఫై వాల్యూ ఏమవుతుంది, 30 degrees అవుతుంది. ఎందుకంటే ఆ రెండిటి యొక్క సమ్ 90 degreesకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి దట్ విల్ బి 30 degrees. ఓకేనా, పాజ్ చేసి రాసుకుందాం. నెక్స్ట్ చూడమ్మా, మీ ప్రాక్టీస్ కోసం ఒక ప్రాబ్లం కూడా ఇక్కడ పెట్టాను క్వశ్చన్. ఓకే, ఈ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకొని కామెంట్స్లో ఆన్సర్ చేయండి అమ్మా. ఓకే, ఈ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకోండి, కమెంట్స్లో ఆన్సర్ పెట్టండి. ఇక్కడ ఏం కావాలంటే డిఫ్లెక్షన్ ఆఫ్ సెకండ్ బాల్, వెలాసిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆఫ్టర్ కొలిజన్ కావాలి అని అడుగుతున్నా. సో ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి అమ్మా. ఎలా వస్తుంది అనేది ఆన్సర్ చేయండి. ఓకేనా, సో నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుతున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ 2D. సో 2 డైమెన్షనల్ అంటే ఆబ్లిక్ కొలిజన్ అనమాట. 2 డైమెన్షనల్లో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటున్నాం. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనగానే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి, ఏంటది, కొలిజన్ తర్వాత 2 balls కలిసిపోయి ఒకటే బాల్ కింద ట్రావెల్ చేస్తాయమ్మా. ఇక్కడ M1 అనే మాస్ ఉన్న బాల్ ఉంది. ఓకే, ఏది M1 అనే మాస్ ఉన్న బాల్ ఉంది, అలాగే M2 అనే మాస్ ఉన్న బాల్ ఉంది. ఈ రెండు సమ్ θ అనే యాంగిల్ తోటి అప్రోచ్ అవుతున్నాయి. ఒకటేమో u1 అనే వెలాసిటీ తోటి, ఇంకోటి u2 అనే వెలాసిటీ అప్రోచ్ అవుతున్నాయి. ఇవి కొలైడ్ అయిన తర్వాత సమ్ v అనే వెలాసిటీ తోటి ఇదిగో ఎటో పోయినాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. సో మనకి ఏమొస్తుందమ్మా, m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. నేను ఇక్కడ వెక్టర్ ఫామ్ వాడాను, ఎందుకంటే ఇక్కడ θ అనే యాంగిల్తో వస్తుంది. సో x యాక్సిస్లో కాంపొనెంట్ ఉంటుంది, y యాక్సిస్లో కాంపొనెంట్ ఉంటుంది. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని చెప్పి నేను ఇక్కడ వెక్టర్ ఫామ్ వాడా. ఓకే, సరే అయితే m1 ప్లస్ m2 ఇంటూ v దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది చూడమ్మా, ఇదొక మొమెంటం p1, ఇదొక మొమెంటం p2. ఈ రెండు సమ్ θ అనే యాంగిల్లో వస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, మనం ఇక్కడ ఇదిగోండి ఈ ప్యారలలోగ్రామ్లా ఫార్ములా వాడతాం. అదేంటిది, a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ ఫార్ములా ఉంది కదమ్మా. a ప్లస్ b, a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θకి ఈక్వల్ అవుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేశాను. సో √p1² ప్లస్ p2² ప్లస్ 2p1 p2 cos θకి ఈక్వల్ అవుతుందమ్మా m1 ప్లస్ m2 ఇంటూ v వాల్యూ. p1² అంటే m1 u1 హోల్ స్క్వేర్, p2² అంటే m2 u2 హోల్ స్క్వేర్. అవి సబ్స్టిట్యూట్ చేస్తా, p1 p2 బదులు అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదిగోండి ఇలా వచ్చింది ఫార్ములా. ఓకే, అది మొమెంటం కన్జర్వేషన్ అప్లై చేస్తే. అలాగే కైనెటిక్ ఎనర్జీలో లాస్ ఎంత అంటే కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ వేయాలి. వేస్తే మనకి ఇదిగోండి ఇలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. మనం ప్రీవియస్గా ఒక ఫార్ములా రాసుకున్నాం, అది కేవలం 1 డైమెన్షనల్కి మాత్రమే అప్లికబుల్, 2 డైమెన్షనల్కి అప్లికబుల్ కాదు. పొరపాటును కూడా ఈ ఫార్ములా వాడొద్దు. ఓకే, 2 డైమెన్షనల్ అన్నప్పుడు ఇంక ఈ ఫార్ములా మర్చిపోండి అమ్మా, ఈ ఫార్ములా వాడొద్దు, నార్మల్గానే వెళ్ళండి. ఏంటది, కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కనుక్కోండి, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కనుక్కోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అక్కడ షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేయకండి, అది కేవలం 1 డైమెన్షనల్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, సో పాజ్ చేసి అది రాసుకోండి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. గివెన్ కొలిజన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నాడు. సో 2 మాసెస్, ఒకటేమో m1 అనే మాస్, అదే m అనే మాస్, ఇంకోటి 2m అనే మాస్. ఈ రెండు ఒకటేమో 2u అనే వెలాసిటీతో వస్తుంది, ఇంకోటి u అనే వెలాసిటీ తోటి 60 degrees యాంగిల్తో అప్రోచ్ అవుతుంది. సో కొలిజన్ జరిగిన తర్వాత రెండు కలిసిపోయినాయి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కదా. సో 3m అనే మాస్ లాగా మారిపోయి సమ్ v అనే వెలాసిటీతో వెళ్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ అండ్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే అమ్మ,
ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ అండ్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, ఇనీషియల్ మొమెంటమ్ ఎంత, ఫైనల్ మొమెంటమ్ ఎంత. ముందు ఫైనల్ మొమెంటమ్ రాసేద్దాం, లేదు ఇనీషియల్ మొమెంటమే రాద్దామా, సరే ఇనీషియల్ మొమెంటమే రాద్దాం. ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాయాలమ్మా, m1u1 హోల్ స్క్వేర్. m1 అంటే m, u1 అంటే 2u హోల్ స్క్వేర్ రాయాలి, ప్లస్ m2u2 హోల్ స్క్వేర్. m2 అంటే 2m, u2 అంటే u హోల్ స్క్వేర్ రాయాలి, ప్లస్ 2m1 m2, m1 అంటే m, m2 అంటే 2m ఇంటూ u1 u2, u1 అంటే u, సారీ 2u, u2 అంటే u రాయాలి, కాస్ ఇంకేం మిగిలిందమ్మా, కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2. ఓకే, సో ఇదేమవుతుంది, దేనికి ఈక్వల్ అవ్వాలి, ఓకే ఇది ఇనీషియల్ మొమెంటమ్. ఫైనల్ మొమెంటమ్ ఎంతమ్మా, 3m ఇంటూ v, సింపుల్. ఓకే, సో ఇదేమవుతుందో చూడండి ఒకసారి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది m ఇంటూ 2u హోల్ స్క్వేర్ అంటే 4u స్క్వేర్, సో 4mu స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇది కూడా 4mu స్క్వేర్ అవుతుంది, m స్క్వేర్ u స్క్వేర్, సారీ 4m స్క్వేర్ u స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది కాస్ 60 అంటే 1/2 కదమ్మా, కాస్ 60 బదులు డైరెక్ట్గా 1/2 రాస్తామమ్మా, కాస్ 60 బదులు డైరెక్ట్గా 1/2 రాస్తా. ఓకే, సో కాస్ 60 బదులు 1/2 రాసా, 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ కూడా 4m స్క్వేర్ u స్క్వేరే మిగులుతుంది, దట్ విల్ బి ఈక్వల్ టు 3mv. సో ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 4m స్క్వేర్ u స్క్వేర్ అవుతుంది, దట్ విల్ బి ఈక్వల్ టు 3mv. ఓకే అమ్మా, సో ఈ 4m స్క్వేర్ u స్క్వేర్ కనుక బయటకు వస్తే 4mu అవుతుంది, లోపల √3 మిగులుతుంది, దట్ విల్ బి ఈక్వల్ టు 3m ఇంటూ v. m క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఏం కావాలి, వెలాసిటీ v కావాలి కదమ్మా, అంతే కదా. సో వెలాసిటీ v ఈక్వల్ టు 4 ఇంటూ u ఇంటూ √3/3. ఈ √3 దీన్ని √3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, కాబట్టి 4/√3 ఇంటూ u ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ. ఓకే, 4 కదమ్మా, 2 కదా వచ్చేది, 4mu స్క్వేర్ బయటకు వస్తే 2mu అవుతుంది కదా, సారీ. ఓకే, ఇది 2mu అవుతుందమ్మా. ఓకే, సో దిస్ విల్ బి ఈక్వల్ టు 2mu, కాబట్టి ఏమవుతుందమ్మా 2u/√3 అవుతుంది. ఓకే, 4mu స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుందమ్మా 2mu అవుతుంది, సారీ. ఓకేనా, సో 2/√3 u అవుతుంది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. సో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, లాస్ ఇన్ KE ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఎంత అంటే హాఫ్ m1u1 స్క్వేర్, హాఫ్ m1 అంటే ఎంత m ఇంటూ u1 స్క్వేర్ అంటే 2u హోల్ స్క్వేర్ ఏమవుతుంది 4u స్క్వేర్ అవుతుంది, ప్లస్ హాఫ్ m2 అంటే 2m, u స్క్వేర్ అంటే u స్క్వేర్, ఎందుకంటే u అనే వెలాసిటీ కాబట్టి. ఓకే, మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంతమ్మా, హాఫ్ ఇక్కడ 2m m కలిసి 3m కింద ట్రావెల్ చేస్తాయి, 2m m కలిసి 3m కింద ట్రావెల్ చేస్తాయి. v స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది, v ఏమో 2/√3u, v స్క్వేర్ వాల్యూ ఏమవుతుందమ్మా 4u స్క్వేర్/3. ఓకే, క్యాన్సిల్ చేసేయండి అమ్మా. సో 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2mu స్క్వేర్ ప్లస్ ఉంది, 2mu స్క్వేర్ మైనస్ ఉంది, కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకి ఏం మిగిలింది, mu స్క్వేర్ మిగిలిందమ్మా. సో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే mu స్క్వేర్. ఓకేనా, పాజ్ చేసి అది రాసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జనరల్ కొలిజన్ ఇన్ 2D అంటే ఇన్ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్ కాదు, నార్మల్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ 2D. ఇది కూడా చూడండి, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకున్నా. ఇక్కడ ఏంటో స్పెషల్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఇనీషియల్గా బాడీస్ సేమ్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాయేమో, జనరల్గా క్వశ్చన్ అలాగే ఉంటుంది. అలా ఇవ్వకపోతే ఎలా డీల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాలేమ్మా. సో m1 అనే వెలాసిటీ u1 అనే వెలాసిటీతో వెళ్తుంది, m1 అనే మాస్, m2 అనే మాస్ u2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఈ రెండు కొలైడ్ అయిన తర్వాత ఒకటి తీటా అనే వాల్యూ యాంగిల్ తోటి, ఇంకోటి ఫై అనే యాంగిల్ తోటి డిఫ్లెక్ట్ అయినాయి. ఓకే,
సో m1 ఏమో v1 అనే వెలాసిటీతో వెళ్తుంది, m2 ఏమో v2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇప్పుడు ఈ వెలాసిటీస్ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో v1 cos θ, v2 cos φ వస్తుంది. అలాగే వర్టికల్ కాంపోనెంట్ v1 sin θ పాజిటివ్ y యాక్సిస్లో, అలాగే v2 sin φ నెగిటివ్ y యాక్సిస్లో వస్తుంది. సో మనం x డైరెక్షన్లోని y డైరెక్షన్లోని మొమెంటం కనుక కన్జర్వ్ చేస్తే ఇదిగోండి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు ఇదిగోండి ఈ రకంగా వస్తుంది, m1 v1 cos θ ప్లస్ m2 v2 cos φ. అలాగే y డైరెక్షన్లో p1 ఈక్వల్ టు pf, y డైరెక్షన్లో ఇనీషియల్గా మొమెంటం 0 కాబట్టి m1 v1 sin θ ఈక్వల్ టు m2 v2 sin φ వస్తుంది. దేర్ఫోర్ m1 v1 sin θ ఈక్వల్ టు m2 v2 sin φ అవుతుంది. సో ఇది జనరల్ కొలిజన్ అండ్ 2Dకి సంబంధించిన థియరీ. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే మనకి ఓకే ఎలా డీల్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం చేద్దాం అమ్మా. సో క్వశ్చన్ చూడండి అమ్మా. యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్, ఇఫ్ ఫస్ట్ మాస్, ఇదిగోండి ఫస్ట్ మాస్, ఓకే ఈ ఫస్ట్ మాస్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందమ్మా, u అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సెకండ్ మాస్, దాని మాస్ ఏమో 2m, అది రెస్ట్లో ఉంది, మూవ్స్ విత్ హాఫ్ ది, ఓకే ఫస్ట్ మాస్ మూవ్స్ విత్ హాఫ్ ది ఇనీషియల్ వెలాసిటీ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్, ఫైండ్ v2 అండ్ φ. ఓకే అమ్మ, ఇనీషియల్గా బిఫోర్ కొలిజన్ పరిస్థితి ఇది, ఇదేమో ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగిందంట, ఈ ఫస్ట్ మాస్ ఉంది కదా m అనే మాస్, అది సగం వెలాసిటీ తోటి ఇలా పర్పెండిక్యులర్గా పోయిందమ్మా. ఇనీషియల్ డైరెక్షన్ ఇది, దానికి పర్పెండిక్యులర్గా పోయింది. ఓకే, ఈ సెకండ్ మాస్ ఏమో హారిజాంటల్తో φ అనే యాంగిల్ చేసుకుంటూ v2 అనే వెలాసిటీ తోటి ఇలా వచ్చేసింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే v2 అండ్ φ వాల్యూ, v2 వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే అమ్మ, అది క్యాల్కులేట్ చేయడానికి సింపుల్. మనం ఏం చేస్తామంటే x డైరెక్షన్లోని y డైరెక్షన్లోని మొమెంటం కన్జర్వ్ చేస్తాం అంతే. సో సొల్యూషన్ రాస్తాం ఇక్కడ. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇన్ x డైరెక్షన్ మొమెంటం కన్జర్వ్ చేద్దాం అమ్మ. pi ఈక్వల్ టు pf. ఓకే, సో ఇనీషియల్గా మొమెంటం ఏంటి, mu, సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకోకండి. ఫైనల్గా మొమెంటం ఏమవుతుందమ్మా, ఫైనల్గా మనకి ఒక విషయం x డైరెక్షన్లో కావాలన్నా, ఇదిగోండి ఈ m అనే మాస్కి x డైరెక్షన్లో ఎటువంటి వెలాసిటీ లేదు కాబట్టి దాని మొమెంటం 0 అవుతుంది. బట్ దీనికి మాత్రం ఈ డైరెక్షన్లో v2 cos φ అనే వెలాసిటీ ఉంటుంది కాబట్టి దాని మొమెంటం ఏమవుతుందమ్మా, దీని మాస్ 2m కదా, సో దాని మొమెంటం x డైరెక్షన్లో ఏమవుతుంది, 2m v2 cos φ అవుతుంది. ఓకే, సో ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, దీని నుంచి v2 cos φ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, u/2. ఓకే, v2 cos φ ఈక్వల్ టు ఏమవుతుంది, u/2. నెక్స్ట్ ఇన్ y డైరెక్షన్ మళ్ళీ ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కనుక అప్లై చేస్తే y డైరెక్షన్లో ఇనీషియల్గా ఎటువంటి మొమెంటం లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొమెంటం ఉందమ్మా, ఏంటది, ఒకటేమో v1 అంటే u/2, అదొక మొమెంటం. నెక్స్ట్ ఇక్కడేమో నెగిటివ్ y డైరెక్షన్లో v2 sin φ అనే వెలాసిటీ 2m అనేది వెళ్తుంది కాబట్టి ఇక్కడ -2m v2 sin φ రాశారు. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 2m v2 sin φ ఈక్వల్ టు mu/2 అని రాయొచ్చు కదమ్మా. ఓకే, m క్యాన్సిల్ అవుతాయి కదా, సో దీని నుంచి v2 sin φ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 ఇటు వస్తుంది కదా, సో u/4 అవుతుంది. అంతేనా, అంతే కదమ్మా, u/4 అవుతుంది. ఓకే, సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 డివైడెడ్ బై 1 వేద్దాం. 2 డివైడెడ్ బై 1 అంటే v2 sin φ డివైడెడ్ బై v2 cos φ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, v2 sin φ దేనికి ఈక్వల్, u/4కి ఈక్వల్, v2 cos φ దేనికి ఈక్వల్, u/2కి ఈక్వల్. u క్యాన్సిల్ అయింది, v2 క్యాన్సిల్ అయింది, దీని నుంచి tan φ ఈక్వల్ టు 1/4 డివైడెడ్ బై 1/2 అంటే ఏం మిగులుతుందమ్మా, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 1/2. దీని నుంచి φ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, tan ఇన్వర్స్ 1/2. ఓకే అమ్మా, చాలా ఫాస్ట్గా చెప్తున్నా ఈ వీడియో, ఎందుకంటే
వన్ సింగిల్ వీడియోలోనే కొలిజన్స్ మొత్తం కంప్లీట్ చేయాలని అలా చెప్తున్నాను. నెక్స్ట్ మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడా, అంతేనా? లేదమ్మా, V2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, V2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. V2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం సింపుల్ అమ్మ, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వేయండి అంతే. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఉంది కదా, హోల్ స్క్వేర్ చేసి వేయండి. ఏమవుతుంది, V2 స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ V2 స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 వస్తుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, U స్క్వేర్ బై 16 ప్లస్ U స్క్వేర్ బై 4కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ V2 స్క్వేర్ ఏమవుతుందమ్మా, అక్కడ కామన్ తీస్తామనుకోండి, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 5 1 అవుతుంది. సో ఇటువైపు ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది, U స్క్వేర్ బై 16 ప్లస్ U స్క్వేర్ బై 4 అంటే 5U స్క్వేర్ బై 16 మిగులుతుందమ్మా, అంతేనా? రైట్, 5U స్క్వేర్ బై 16 మిగులుతుంది. దీని నుంచి V2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5U బై 4 వస్తుంది, అంతేనా? డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నాము, ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎందుకంటే ఫాస్ట్ కంప్లీట్ చేయాలి మనం. సో V2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5U బై 4 వస్తుంది. ఓకే, సో అదమ్మా కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి అమ్మా, రీబౌండింగ్ ఆఫ్ బాల్ ఆఫ్టర్ కొలిజన్. ఓకే, మనం బాల్ని ఇలా వదిలేసాము, అది నేలకు గుద్దుకొని మళ్ళీ పైకి రీబౌండ్ అవుతుంది కదమ్మా, దానికి సంబంధించిన కాన్సెప్ట్ చూడమ్మా. క్వశ్చన్ ఇక్కడ థియరీ ఇస్తున్నాడు చూడండి. అరే ఎక్కడికి వచ్చింది ఇది, రైట్. సరే, ఇఫ్ ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ h0 ఆన్ ఏ హారిజాంటల్ ఫ్లోర్, కొంచెం పక్క జరిగింది, నేను అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఆన్ ఏ హారిజాంటల్ ఫ్లోర్ అంటే h0 అనే హైట్ నుంచి ఒక బాల్ని మనం అలా డ్రాప్ చేసాం అనుకోండి, ఆ బాల్ ఎంత వెలాసిటీ తోటి స్ట్రైక్ చేస్తుంది ఫ్లోర్ని, ఎంత వెలాసిటీతో స్ట్రైక్ చేస్తుందో అందరికీ తెలిసింది, V0 ఈక్వల్ టు రూట్ 2G H0, అంతే కదా? ఒక బాల్ని పైనుంచి అలా వదిలేసాం అనుకోండి, అది నేలకు తగిలేటప్పుడు ఎంత వెలాసిటీతో వస్తుందమ్మా, V0 ఈక్వల్ టు రూట్ 2G H0. అయితే అది ఎంత వెలాసిటీ తోటి రీబౌండ్ అవుతుంది, వెనక్కి ఎంత వెలాసిటీ తోటి రీబౌండ్ అవుతుంది అంటే V1 ఈక్వల్ టు EV0. ఓకే, V0 అంటే ఎంతమ్మా, రూట్ 2G H0. కాబట్టి E ఇంటూ రూట్ 2G H0. E అంటే ఏంటమ్మా, ఇక్కడ కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వెలాసిటీ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ డివైడెడ్ బై వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్. ఇక్కడ యాక్చువల్గా V2 మైనస్ V1 బై U1 మైనస్ U2 వేయాలమ్మా. V2 అంటే ఆ బాల్ కొలైడ్ అవుతున్న, అదే V2 అంటే ఆ బాల్ ఎంత వెలాసిటీ తోటి రీబౌండ్ అయింది, మైనస్ V1 అంటే ఎంతమ్మా, V1 అంటే ఫ్లోర్ యొక్క వెలాసిటీ, ఫ్లోర్ కదలదు కదా, ఫ్లోర్ వెలాసిటీ 0నే, డివైడెడ్ బై వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్ అన్నాడు. జస్ట్ బిఫోర్ కొలిజన్ ఎంత అవుతుంది దాని వెలాసిటీ, ఓకే V0 అవుతుంది, అంతే కదమ్మా. సో సింపుల్గా అలా వేయొచ్చు. ఓకే, ఈ వాల్యూని మనం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా, సో వెలాసిటీ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ డివైడెడ్ బై వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్ ఈ కాన్సెప్ట్లో, లేదంటే V2 మైనస్ V1 బై U1 మైనస్ U2 అయినా వేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. V2 ఏమవుతుంది, V1 ఏమవుతుందమ్మా, వెలాసిటీ ఆఫ్ ఫ్లోర్ 0నే అవుతుంది, U1 అది కూడా 0నే అవుతుంది. ఓకే, వరీ అవ్వద్దు. ఫస్ట్ హైట్ ఆఫ్ రీబౌండ్. సో వన్స్ అది గుద్దుకొని పైకి లేవటం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంత హైట్ వెళ్తుందమ్మా, V స్క్వేర్ బై 2G. ఓకే, అది మీకు తెలిసిందే, U స్క్వేర్ బై 2G అని రాస్తారు కదా. అలాగే ఇక్కడ V1 అనే వెలాసిటీ తోటి అది ఫస్ట్ రీబౌండ్లో V1 అనే వెలాసిటీతో అది రీబౌండ్ అవుతుంది కాబట్టి V1 స్క్వేర్ బై 2G అవుతుంది. ఓకే, దీన్నే మనం ఈ విధంగా రాస్తున్నాం, ఎలా, E స్క్వేర్ బై H0 అని. ఓకే, E స్క్వేర్ బై H0 అని రాస్తున్నాం అమ్మ. ఓకే, అప్పుడు ఎంత రీబౌండ్ తర్వాత ఎంత వెలాసిటీతో వెళ్తుంది అంటే e⁻2n H0. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలమ్మా మనం, ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు ఇంకా. ఓకే అమ్మ, ఇది E స్క్వేర్ ఇంటూ H0 ఎలా వచ్చిందో ఐడియా ఉంది కదా, ఎలా వస్తుంది, V1 స్క్వేర్ బదులు ఏం రాస్తారు, EV0 రాయండి, V1 బదులు EV0 రాయండి, అంటే E స్క్వేర్ V0 అవుతుంది. ఓకే, V0 స్క్వేర్ అవుతుంది, V0 స్క్వేర్ బదులు 2G H0 పెట్టండి, 2G క్యాన్సిల్ అయితే H0 మిగులుతుంది, అంతేనా? అర్థమైందమ్మా, ఇది H1 ఈక్వల్ టు V1 స్క్వేర్ బై 2G. V1 స్క్వేర్ అంటే ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ పైన రాసాం మనం, E ఇంటూ
2gh0 అంటే ఈ స్క్వేర్ 2gh0 అవుతుంది, స్క్వేర్ రూట్ పోయి డివైడెడ్ బై 2g క్యాన్సిల్ అయ్యి ఈ స్క్వేర్ h0 మిగులుతుంది. అదే రాసాం మనం ఇక్కడ. సో ఫస్ట్ రీబౌండ్ తర్వాత ఎంత హైట్ వెళ్తుంది అంటే ఈ స్క్వేర్ బై h0. nth రీబౌండ్ తర్వాత ఎంత హైట్ వెళ్తుందంటే ఈ పవర్ 2n h0. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే nth రీబౌండ్ తర్వాత వెలాసిటీ ఎంత అంటే ఈ పవర్ n v0. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. డెరివేషన్ అన్న మనకు అనవసరం. ఓకే, డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. హైట్ ఆఫ్టర్ nth రీబౌండ్ hn ఈక్వల్ టు ఈ పవర్ 2n h0. హైట్ ఆఫ్టర్ వెలాసిటీ ఆఫ్టర్ nth రీబౌండ్ vn ఈక్వల్ టు ఈ పవర్ n v0. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా బాల్ ఇలా బౌన్స్ అవుతూ ఫైనల్గా ఆగిపోతుంది. ఓకే, సో ఇక్కడ బిఫోర్ స్టార్ట్స్ కాదమ్మా, సారీ ఇది స్టార్ట్స్ కాదు, ఇది స్టాప్స్. ఓకే, స్టాప్ అయ్యే లోపు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అని అడుగుతాడమ్మా. బాల్ స్టాప్ అయ్యే లోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతాడు. దానికి ఫార్ములా ఇది h ఈక్వల్ టు h0 1 ప్లస్ ఈ స్క్వేర్ బై 1 మైనస్ ఈ స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, అలాగే ఎంత టైం తర్వాత ఆగిపోయిందని అడుగుతాడు. అప్పుడు ఏం రాయాలి? t ఈక్వల్ టు 1 ప్లస్ ఈ బై 1 మైనస్ ఈ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2h0 బై g. సో ఈ ఫార్ములాస్, ఈ 4 ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా 4 ఫార్ములాస్? హైట్ ఆఫ్టర్ nth రీబౌండ్, వెలాసిటీ ఆఫ్టర్ nth రీబౌండ్, ఇంకా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ స్టాపింగ్ బౌన్సింగ్, ఇంకోటి టోటల్ టైం టేకెన్ బిఫోర్ ఇట్ స్టాప్స్ బౌన్సింగ్. ఓకే, సో h ఈక్వల్ టు h0 1 ప్లస్ ఈ స్క్వేర్ బై 1 మైనస్ ఈ స్క్వేర్ ఏమో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ టైం ఎంత అంటే 1 ప్లస్ ఈ బై, మామూలుగా అయితే టోటల్ టైం రూట్ 2h బై g అవుతుంది, 2h0 బై g అవుతుంది. దాని ముందు 1 ప్లస్ ఈ బై 1 మైనస్ ఈ రాయాలి. ఓకే, ఒకవేళ టోటల్ డిస్టెన్స్ కాకుండా టోటల్ డిస్ప్లేస్మెంట్ అడిగాడు అనుకోండి, ఏమవుతుంది? h0 అవుతుంది, అంతే. అంతే కదమ్మా. టోటల్ డిస్ప్లేస్మెంట్ అడిగితే h0 అవుతుంది y డైరెక్షన్లో. ఓకే, సో ఆ రకంగా మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకునేది ఏం లేదమ్మా, దీంట్లో మీరు డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అవే ఫార్ములాస్ మీద డైరెక్ట్గా ప్రాబ్లం అడుగుతాడు. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో ఈ పై ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం చూడండమ్మా. ఏ బాడీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 meters రీబౌండ్స్ ఫ్రమ్ హార్డ్ ఫ్లోర్ as if it loses if it loses 20% of energy in the impact, the quotient of restitution is. ఓకే అమ్మా, ఒక బాల్ 20 meters హైట్ నుంచి పడుతుందట. ఓకే, సో ఒక బాల్ 20 meters హైట్ నుంచి పడుతుంది. h0 ఈక్వల్ టు 20 meters అని ఇచ్చాడమ్మా. పడిన తర్వాత ఎంత ఎనర్జీ కోల్పోయిందమ్మా? 20% ఆఫ్ ఎనర్జీ కోల్పోయింది. ఏం ఎనర్జీ అది? కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? 80% ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీయే కదా, అంతే కదమ్మా. 20% కోల్పోయింది అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? 80% ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మనం ½ mv² అనుకుందాం. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇది 80% అంటే 80/100 అయ్యింది. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? ½ mv02. ఇక్కడ v0 అంటే వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్, అదనమాట. v అంటే వెలాసిటీ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్. v0 అంటే వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్, v0 అంటే వెలాసిటీ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్. ఓకేనా? సో ఇక్కడ ½ క్యాన్సిల్ అయిపోతే m కూడా క్యాన్సిల్ అయిపోతే దీని నుంచి v² బై v0² ఈక్వల్ టు 80/100, దట్ ఈస్ నథింగ్ బట్ 0.8. అంటే v బై v0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.8. v అంటే ఏంటి? వెలాసిటీ జస్ట్ ఆఫ్టర్ కొలిజన్ డివైడెడ్ బై v0 అంటే వెలాసిటీ జస్ట్ బిఫోర్ కొలిజన్, దట్ ఈస్ నథింగ్ బట్ కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ E. ఓకే, కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ E. కావాలంటే మనం హైట్ ఆఫ్టర్ nth కొలిజన్ కూడా మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ అడగలేదు, కానీ హైట్ ఇచ్చాడు కదా, హైట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు వేస్ట్ వదిలేయటం? ఓకే, సో హైట్ ఆఫ్టర్ nth కొలిజన్ అడగలేదు కానీ క్వశ్చన్లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో హైట్ ఏమవుతుందమ్మా? nth కొలిజన్ తర్వాత hn ఈక్వల్ టు ఈ పవర్ 2n h0. ఓకే, ఈ అంటే ఎంత? 0.8. ఈ స్క్వేర్ అమ్మేది. ఈ పవర్ 2n అంటే మీనింగ్ ఏంటి? ఈ స్క్వేర్. హైట్ ఆఫ్టర్ ఫస్ట్ కొలిజన్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత కొలిజన్ కాదు కానీ
nth కొలిజన్ అంటే n వస్తుంది కదా. హైట్ ఆఫ్టర్ ఫస్ట్ కొలిజన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో n బదులు మీరు 1 పెట్టారనుకోండి ఈ స్క్వేర్ అవుతుంది. సో 0.√0.8 హోల్ స్క్వేర్ ఇంటూ h0 అంటే ఎంతమ్మా 20. సో ఇదేమవుతుంది 0.8 హోల్ స్క్వేర్ అంటే 0.8 అవుతుంది ఇంటూ 20. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 2 ఇంటూ 0.8 ఏమో 1.6, 20 ఇంటూ 0.8 ఏమవుతుంది 16 మీటర్స్. సో ఫస్ట్ రీబౌండ్ తర్వాత 16 మీటర్స్ హైట్ అది వెళ్తుందమ్మా. అలా అడగొచ్చు క్వశ్చన్, డైరెక్ట్గా అడగకుండా ఇలా అడగవచ్చు. కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అడగకుండా వాట్ విల్ బి ది హైట్ ఆఫ్టర్ ఫస్ట్ రీబౌండ్ అని అడగవచ్చు డైరెక్ట్గా, కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అడగకుండా. ఓకే, ఎలా అయినా అడగవచ్చు అమ్మా క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇది మీరు హోంవర్క్ కింద చేస్తారా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉందమ్మా, ఇది మీరు హోంవర్క్ కింద చేయండి. సో దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఏంటా క్వశ్చన్? ఓకే, ఇది కూడా చేయండి. మరి ఆల్రెడీ ఒకటి హోంవర్క్ ఇచ్చాను, ఇది కూడా చేయండి. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడమే. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 మీటర్స్ ఆన్ గ్రౌండ్. ఓకే, కోషంట్ హైట్ h0 ఇచ్చాడమ్మా, కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇచ్చాడు ఈక్వల్ టు 1/2 అని. టోటల్ డిస్టెన్స్ ఆఫ్టర్ విచ్ ద బాల్ స్టాప్స్ బౌన్సింగ్. ఓకే, మీకు తెలుసు కదా ఏం రాయాలో. ఓకే, ఒక ఫార్ములా మనం పైన రాసుకున్నాం, 1 + e² / 1 - e², ఒక ఫార్ములా రాసుకున్నాం. ఆ ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేయండి. అలాగే టోటల్ టైమ్ ఆఫ్టర్ విచ్ ద బాల్ స్టాప్స్ కొలైడింగ్ అని చెప్పి ఒక ఫార్ములా రాసుకున్నాం అమ్మ. సో ఇక్కడతో కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయింది విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఓకే అమ్మ, కాన్సెప్ట్ మొత్తం విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మనకు కంప్లీట్ అయింది. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ IIT JEE అండ్ నీట్ PYQs అని పెట్టా. ఇప్పటికే ఈ వీడియో ఆల్రెడీ 1 hour 48 minutes అయిందమ్మ. ఓకే, 1 hour 48 minutes కాదులేండి, అరౌండ్ 1 hour 30 minutes పైన అయింది. ఓకే, సో ఈ IIT JEE అండ్ నీట్ PYQs కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇలా నేను కట్ చేసి పేస్ట్ చేసుకున్నా. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామా. చాలా క్వశ్చన్స్, నీట్లో అడిగిన క్వశ్చన్స్, JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నామా. ఓకే, సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, దీంట్లో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా పెట్టేశానా. ఓకే, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చేస్తే చేద్దాం, లేదంటే అవి స్కిప్ చేద్దాం అమ్మ. టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటే స్కిప్ చేద్దాం, లేదంటే చేద్దాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టాను. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం అమ్మ, PYQs. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో కూడా మ్యాక్సిమం ఇలా నేను సిస్టమ్ మీద పెట్టి చేస్తాము. ఓకే రైట్. సో ప్రస్తుతానికి ఇక్కడికి ఈ వీడియో ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం.